దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, విశ్వాసులకు, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. ఆ బ్యాచ్ని ఎవరైనా కంట్రోల్ చేయండి. అలాగే ఈ సౌండ్ పెట్టండి, కొంచెం వేదిక మీద ఉన్న సౌండ్. ఈ మైక్ అన్నా ఇదేనా? ఈ మైక్ తీసుకో. నా వాయిస్ క్లియర్గా ఉందా? చివరి వరకు చిన్న మోగజేయ చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొకసారి ఈ దినాన్ని కూడా మీ వాక్యాన్ని వినడానికి, బోధించడానికి మీరిచ్చిన ఈ తరుణమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. కేవలం సభలకు వచ్చి వెళ్ళిపోవడం తండ్రి మీ చిత్తము కాదు, కానీ సభలలో వినబడుతున్న వాక్యాన్ని తండ్రి వారి జీవితాలకి చొప్పించడమే తండ్రి మీ చిత్తము. అది గ్రహించలేని నాడు తండ్రి వారు ఎంత ఆరాధన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత కానుకేసినా, ఎన్ని సభలకు వచ్చినా, ఎన్ని ఆదివారపు కూడికలకు వారు కూడుకున్నా, వాక్యానికి విలువలు ఇవ్వలేని జీవితాలు తండ్రి మీ ఎదుట తండ్రి దీవెనకరమైన జీవితాలుగా నిలబడలేవు. ఈరోజు కూడా మాతో, మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం. వాక్యాన్ని మాత్రమే తండ్రి ప్రథమ స్థానముగా కేంద్రీకరిస్తూ తమ్మును తాము తండ్రి భద్రం చేసుకునే ధన్యత అనుగ్రహిస్తారని అర్థిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. బాగానే ఉందండి మైక్, ఇది సౌండ్ సిస్టమ్ నొక్కేస్తున్నట్టు బాగుంది. గతించిన రాత్రి కొన్ని విలువైన సంగతులు విన్నాం. మరికొన్ని విలువైన సంగతులు దాని కొనసాగింపు విందాం. రాత్రి మనం ఏమున్నామో మనకు గుర్తుంది. రాని వారి కొరకు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. గతించిన రాత్రి మానవుడు అన్నవాడు ఎప్పటికైనా ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి. అది ఈరోజైనా, రేపైనా, కారణాలు ఏవైనా మనుష్యుడు అన్నవాడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయేది ఈ భూలోకం నుంచి మరో లోకానికి మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేదాన్ని ఏమన్నారంటే యాత్ర అన్నారు. ఆ యాత్రలో మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా కొన్ని కారు మబ్బులు మనకు కమ్మేస్తున్నాయి అని మనం చూసాం. అందులో ముఖ్యముగా మనం చూసినవి ఆర్థికపరమైన ఇబ్బందులు. రెండవది సంసారంలో జరుగుతున్న కలిసి రాని జీవిత భాగస్వామితో గొడవలు. మూడవది వీళ్ళిద్దరి మధ్య పుట్టుకొచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోకుండా వారి భోజనపు బల్ల దగ్గర విరుద్ధంగా నిలబడ్డారు. ఇక నాలుగవది, ఈ మూడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేనోడు ఆయుష్కాలం ఎక్కువ ఉండదు కనుక పిల్లలు చూసేంత బతకడు కానీ త్వరగానే చచ్చిపోతాడు. ఈ ఊగిసలాటలో అసలు విషయాన్ని మర్చిపోతున్నాం మనం. ఆ అసలు సంగతి ఏంటంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఆ గమ్యాన్ని చెడగొట్టేవి సమాజంలో ఈ 4 విషయాల వలన మనిషి ఎక్కడో దిక్కుని దెబ్బతినేస్తున్నాడు. అలా ఉండకుండా ఉండాలి అంటే నీ సమస్యలు నీకు ఉరుతాళ్ళు కాకుండా, నీ వెనకున్న పరిస్థితులు నేను ఇబ్బందులకు గురి చేయకుండా,
వెనకున్న ప్రతి పరిస్థితిని చక్కబెట్టే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిన్ను పుట్టించిన దేవుడు. ఆ దేవునితో యజమానుడిగా నువ్వు సరిగ్గా కనెక్ట్ అయి ఉంటే వెనకున్న ప్రతి పరిస్థితిని దేవుడు చక్కదిద్దుతూ వస్తాడు. నీ స్థానిక సంఘంతో, దైవజనులతో నీ బాండింగ్ బాగుండాలి. ఇది రాత్రి మనం విన్నది. ఈరోజు మరలా అందులో కామనుగుండే పాయింట్ మనం తీసుకుంటే, మానవుడు అన్నవాడు ఇక్కడి నుండి ఆ లోకానికి వెళ్ళాలన్న మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే కొన్ని కారణాలు ఇవైతే, మరికొన్ని కారణాలు మనం దేవుని ఎదుట చాలా రోతగా ఉన్నామట. బాగా వినాలి. ఈరోజు నా ముగింపు మాటలు. దేవుని ఎదుట చాలా హగ్లీ నేచర్తో ఉన్నాం మనం అనుకుంటాం మేము చాలా బాగున్నాం దేవుని ఎదుట అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, అరే తెరిసిన సమాధుల్లో ఉన్నారా మీరు అన్నాడు. ఆయన కాదు ప్రభువా, ఇలాంటి సభల్లో మేము కింద మీద పడిపోయి దొల్లేస్తాం. మీరంటే మీరు కదలండి చెప్తున్నా. మీరు అనుకున్న దేవుడు అంటాడు, నువ్వు ఎంత దొల్లేసినా నాకు నచ్చవరా అబ్బాయి అంటాడు. అది కాదు ప్రభువా, ప్రత్యేక గీతాలు మాకు ఇచ్చారు, సరిగ్గా కానుకల టైంలోనే పాడతామని రికమెండేషన్ కూడా చేయించుకున్నాం. మీరు కదలండి చెబుతున్నాను ట్రెండ్ ఎలా ఉందో. అప్పుడు దేవుడు అంటాడు, నీ గొంతుక తెరిసిన సమాధి అంటాడు. అంటే నేను ఏం చేసినా నీకు నచ్చనా ప్రభువా అంటే దేవుడు అంటాడు, నచ్చవు అంటాడు. ఎందుకంటే బైబుల్ డైరెక్ట్గా మనల్ని ఎన్కౌంటర్ చేసే వచనాలు రికార్డ్ చేసింది. ఆ వచనాలు మనకు నచ్చవు, వాటి జోలికి మనం పోము. ఇలాంటి మాటలు చెబితే ఎక్కడో సిర్రెత్తుకు వస్తుంది ప్రతి ఒక్కరికి. మీకు ఏమి ఎత్తుకొచ్చినా చెప్పండి, చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్తాను. చూద్దాం. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన ఒక నేరేటివ్ మనకు కనిపిస్తుంది. బైబిల్ చదువుతుంటే ఎక్కువ ఏముందంటే సంసారం గొడవలు లేవు బైబిల్లో. బైబిల్లో ఎక్కువ ఏమున్నాయంటే సంపాదన గొడవలు కూడా లేవు బైబిల్లో. బైబిల్లో ఎక్కువ ఏముందంటే చరిత్ర కూడా లేదు బైబిల్లో ఎక్కువగా. బైబిల్లో సైన్స్ లేదు, ఖగోళం లేదు. బైబిల్లో ఎక్కడ ఏముందంటే పతనమైపోయిన నీచమైన మానవ నైజం రికార్డ్ చేయబడింది. బాగా వినాలి. మరి తెల్ల సొక్కాలు వేసుకున్నాం కదంటే దేవునికి తెల్ల సొక్కాలు వేసుకున్నా ఆ నేచర్ కనబడుతుందట. అదేంటంటే మేము మంచి పొట్టు చీరలు కట్టుకొచ్చామంటే నీ పొట్టు చీరలు నెక్లెస్లు కనబడవట ఆయనకి, నీ అగ్లీ నేచర్ కనబడుతుందట ఆయనకి. మనం లిప్స్టిక్ వేసినా, మన హెయిర్ జెల్ రాసుకున్నా, మన ఫేస్ క్రీములు వాడినా, ఎన్ని మనం చేసినా దేవుని దృష్టికి కనిపించేది ఇది కనిపించదట. ఒక రోత స్వభావం దేవుడికి కనబడుతుందట. అందుకే బైబిల్ చదువుతుంటే ఏం జరిగింది మనిషికి దేవుడికి అంటే మహాగాధం ఏర్పడింది. అగాధమా? ఈ అగాధం వల్లనే వాడు అక్కడికి వెళ్ళలేకపోతున్నాడంటే అవును. కొన్ని విషయాలు ఏమో ఈ సంసారంలో కొట్టుకుపోతున్నారు కొంతమంది, మరికొంతమంది సంపాదనలో కొట్టుకుపోతున్నారు, మరికొంతమంది కీళ్ళు మూళ్ళు అరిగిపోయేలా ఆ పిల్లలను పెంచడానికే సగం జీవితం అయిపోతుంది. మరికొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ రోగాల బెడదకే సంపాదించింది మొత్తం హాస్పిటల్కి జమ చేస్తున్నారు. ఈ ఊగిసలాట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొట్టుకెళ్ళిపోతే అన్నీ బాగున్నాయి అనుకున్న వారు కూడా ఒక అగాధం అడ్డొచ్చేస్తుందట. ఏం అగాధం అది? మీకు మాకు మనకి మధ్య బయలుదేరుతున్న అది గోదావరి లాంటి ఈ బంగాళాఖాతంలో కలిసే గోదావరి లాంటి అగాధము కాదు. మరి ఏం అగాధం? మనుష్యుడి జీవిత విధానాన్ని చదివితే కొన్ని పదాలు రైటర్ భలే వాడాడు. ఆ పదాలు ఎలా ఉంటాయి? మనుష్యుడు దేవుని ఎదుట పతనమైపోయాడు. ఏమైపోయాడు? పతనం. ఇంకా ఏమైపోయాడు? ప్రకృతికి దూరం అయిపోయాడు. ఇంకా
ప్రకృతికే కాదు తోటి మనుష్యులతో సఖ్యత కోల్పోయాడు. తోటి మనుషులతోనే కాదు, తనతో తనకే పడని ద్వంద్వ స్వభావంతో మానవుడు తనతో తానే ఫైట్ చేస్తున్నాడు. మనుష్యుడు ఒక్కటి కాదు, రెండు కాదు. ఎలా ఉన్నాడు మనిషి అంటే ఒక వికృతంగా ఉన్నాడు. అలా ఎలా ఉంటారండి? మనుషులు అన్నవారు మానవత్వం కలిగిన వారంటే, మానవత్వం అనే పదాలు మనం పూసుకు తిరుగుతున్నాం కానీ మనిషి అన్నవాడిని బైబుల్ అదర్ సైడ్ చూపిస్తుంది. ఇంటర్నల్ స్వభావం బయటెడుతుంది. ఎలా ఉంటాడంటే వీడు చాలా దారుణంగా ఉంటాడు. దాన్ని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. దానికి వ్యాక్సిన్స్ లేవు, దానికి నీతి సూత్రాలు వర్తించవు. అది లోపల ఉండే స్వభావం వేరు, బయట ఉండే వాళ్ళు వేరు. ఇక్కడికి వచ్చి వాక్యాలు చదువుతాం, ఎవరో లేకపోతే అసలు స్వభావం వేరేలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి పాటలు పాడతాం, ఎవరో లేకపోతే టెంపర్ లేస్తే అదే నోటంట బూతులు మాట్లాడతాం. ఇక్కడ నిలబడి ఎన్నో చక్కటి కార్యక్రమాల్లో మనం చేయూతనిస్తాం, కానీ అదర్ సైడ్ ఇంకొక స్వభావం మనలో రన్ అవుతుంది. దీన్నే బైబిల్ అంది, అది దేవుని ఎదుట రాడికల్ నేచర్ అన్నాడు. నచ్చదు. ఎక్కడుంది, ఎలా ఉంది? ఆ వచనాల పరంపరకి ఒక ముంగుర్తు చూద్దాం. చూడండి ఒకసారి. యెరెమీయా గ్రంథం, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. బ్రాకెట్ పెడతారో, బ్రాకెట్ తీస్తారో, ఏం చేస్తారో ఎక్సెట్రా. తర్వాత ఒక విషయం అడుగుతున్నాను, ఎవరి హృదయం? నీ హృదయం నీకు, నా హృదయం నాకు. మన హృదయాలే మనకి అతిపెద్ద శత్రువులట. హృదయం అనగానే అవునండి ఎవరిదో హృదయం అనుకోకండి, మందే, మన హృదయమే. చదువుకునే టైంలో ఒక పాట వినేవాళ్ళం, నా హృదయం నా దగ్గర ఉండలేదు, నీ చుట్టే తిరుగుతుందని. రోగం అది, అదో రోగం. అది ఎందుకు అలా తిరుగుతుంది? అది ఉండదు. అది బైబిల్ చెప్తుంది. ఏ డాక్టర్కి అందనకు స్వభావాన్ని చెప్తుంది చూడండి, అది మోసకరమైనది. భయమేసే మాట్లాడి చెప్తున్నా, అది ఎవరిని మోసం చేస్తుందంటే ఎదుటోడినో, పొరిగింటోడినో, పుల్లైనో, ఎల్లీనో, వెనకున్నవాడినో, స్నేహితుడినో కాదు. అది సరాసరి మోసం చేసేది నిన్నే. గుర్తెట్టుకో, నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది, అది ఎవరినో మోసం చేయదు. అదేంటండి? దానికి నేనే సత్తునంటే అది లోపలుండి కూర్చొని తెస్టేసి కూర్చొని తీయటి మాటలు చెప్తుంది, పర్లేదు పర్లేదు పర్లేదు. అది దేవునికి చాలా విరుద్ధంగా ఉంటుంది. అది లోపల మాట్లాడుతుంటుంది. అది ఏమంటుంది తెలుసా? చూడు, నచ్చిందల్లా చూడు, కానీ ఎవరు చూసుకోకుండా చూసుకో అంటుంది. దాని మాటలు అలా ఉంటాయి. నీకు నచ్చింది ఇచ్చేయి, కానీ షరతులు పాటించు అంటే ఎవడికి కనబడకుండా. అది ఎలా మాట్లాడు తెలుసా? తప్పేముంది? ఆకలేసింది, దొంగతనం చేస్తుంది, తప్పేంటి? సమర్థిస్తుంది. అది కష్టపడలేకపోతున్నాం, పట్టుకూటు కొరకు ఏదో ఒక తప్పు చేస్తున్నాం, తప్పేంటి అంటే తప్పు ఆకలిదే, పెదరాడి తీర్పులు మాది కాదు, లోపల చెబుతుంటుంది. అది ఘోరమైన వ్యాధి గలది, అది మోసగిస్తుంది. నువ్వు చేసే తప్పులు కూడా అది రైట్ అని డిక్లేర్ చేస్తుంది. దాని జడ్జిమెంట్లు వినొద్దు, దాని స్వభావాన్ని అనుసరించొద్దు. అది ప్రతి ఒక్కరితో దోబూచులాడుతుంది. అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి ఏ డాక్టర్కి దొరకదు, అది స్టెతస్కోప్ పెడితే దొరకదు. అది లెప్పర్సీ కన్నా భయంకరమైనది, అది క్యాన్సర్ కన్నా భయంకరమైనది. ఈ మొండి రోగాలు ఏవైతున్నావో వాటన్నిటికన్నా భయంకరమైనది. ఎందుకంటే లెప్పర్సీ వస్తే అది ముక్కుకు వస్తే ముక్కు తింటుంది, చెయ్యికి వస్తే చెయ్యికి తింటుంది. క్యాన్సర్ వస్తే ఆ కణితి ఏదోలా కొంతకాలం నిన్ను తిని కొంతకాలం బతకనిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు, నిన్ను నిలువెల్లా మోసం చేస్తుంది. అది కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? సరాసరి నిన్ను ఎత్తుకెళ్ళిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, బాగా వినండి.
బాగా చదువుకున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు. విద్యా వ్యవస్థలో పేరు మోసిన గురువు ఆయన. ఆ పెద్ద ఆయనకి గారాల కూతురు ఉంది, చక్కగా పెంచుకున్నాడు. ఏమైందో ఏంటో తెలియదు, ఈ విద్యా వ్యవస్థలో ఉన్న గురువులందరూ రెస్ట్ తీసుకునే రూమ్ అంట చూశారు, వీళ్ళకి వెయిటింగ్ రూమ్ అంటారు దాన్ని. ఆ వెయిటింగ్ రూమ్లో ఆయన ఒక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ గురువు మరొక లెక్చరర్ చూశాడు ఆయన. సార్ మీరు ఏడవడం ఏంటి సార్, ఎందరో సలహాలు మీ దగ్గర తీసుకుంటారు, ఎందరికో మీరు గైడ్ లైన్స్ ఇచ్చారు, మీరు నడిచే నడకలు చూడాలనుకొని మీరు ఏడవడం ఏంటండి. చెప్పుకోలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. తన ముఖాన్ని తానే దాచుకుని కచ్చిపు తీసుకుని తుడుచుకుంటూ ఏడుస్తున్నాడు. సార్ మీరు ఏమనుకోండి అంటే, నా మీద మీకు మంచి ఆలోచన ఉంటే మీ బాధను నేను పంచుకోవచ్చా అని అడిగాడు ఆయన. ఏడుస్తూ చెప్పాడు పెద్ద ఆయన, ఏమీ లేదండి, నేను చాలామందికి సలహాలు ఇస్తాను. ఈ కాలేజీలో నన్ను దాటిపోయేవారు లేరు, నన్ను ఎదిరించే విద్యార్థి లేడు. ఇటీవల కాలంలో వినకూడని వార్త, తెలియకూడని వార్త, చూడకూడని వార్త, కల్లో కూడా ఊహించని వార్త, నా ఒక్క కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందండి. హృదయం ఎలా ఉంటుందో వినండి. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది పాయింట్ కాదు సార్. నా పాయింట్ అలా ఏంటంటే, అసలు ఎవరితో మాట్లాడదండి, కామ్ గోయింగ్ పర్సనాలిటీ. ఇంటి దగ్గర తలదించుతుంది, మరలా కాలేజీలో తలెత్తుతుంది, కాలేజీలో తలదించుతుంది, మరలా ఇంటి దగ్గర తలెత్తుతుంది. మా ఇంట్లో నడిస్తే తన పాదాలు కందిపోతాయని ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగమన్నా నా బంగారు తల్లిని అన్నాడు. అడిగిందల్లా కొన్నాను, నచ్చిందల్లా కొన్నాను, ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పాను. బాగా చదువుకుంటుందండి, తనకి 100కి 99 మార్కులు వస్తాయి. గురువుకు తగ్గ కూతురని గొప్ప కితాబ్ కూడా ఇచ్చేంత చక్కగా పెంచుకున్నాను. అసలు ఎవరితోనే మాట్లాడదు, అలాంటి అమ్మాయి ఇలా ఎలా చేసిందని నా గుండె నన్ను తినేస్తుంది. పెద్ద ఆయన మాటలు ఈ లెక్చరర్ అన్న తర్వాత ఒకటి అన్నాడు, సార్ మరి జరిగింది మళ్ళీ మార్చలే, మరి ఏం చేస్తాం, ఏమి లేదు సార్, మీరు ఏమనుకోనంటే ఒక క్రిస్టియన్ బిలీవర్గా చెప్తున్నా, పెద్దరికంగా మీరే వాళ్ళని అర్థం చేసుకోండి, తప్పుని ఒప్పుగా సరిచేయడానికి మీరే కొంచెం అడుగు ముందేసి వెళ్ళి మీ కూతురుని తీసుకొచ్చి ఎవరైతే నచ్చాడని వెళ్ళిపోయిందో వాడిని కూడా తీసుకురా అంటే, వాడు ఆటో డ్రైవర్ అండి అన్నాడు. బాధేస్తుంది. అంత బాగా చదువుకున్న అమ్మాయి, అంత డిగ్నిటీగా ఉండే అమ్మాయి, అంత క్లాస్ రాయల్ లుక్లో ఉన్న అమ్మాయి, అంత స్టడీలో హై ప్రొఫైల్ ఫైల్లో ఉన్న అమ్మాయి ఎలా వెళ్ళిపోయిందని ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. సరే వెళ్ళిపోయింది, మరి ఏం చేస్తాం. సరే ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్నదే ప్రాబ్లం అయితే ఒక ప్రాబ్లం సార్, ఆటో డ్రైవింగ్ మానిపించేసి మీరు ఒక బిజినెస్ పెట్టించి మీ హోదాకు తగ్గట్టు ఇక అల్లుడు అన్నీ చూపించుకోవడం తప్ప ఇంకేముంది సార్, తీసుకురండి అన్నారు. సరే ఏదో మంచో చెడో ఉన్నదాన్ని చంపుకోలేం కదని ఎదురు చూశాడు. సరిగ్గా వారం రోజులు కూతురు ఫోన్ చేసింది, డాడీ మేము పలానా దిక్కునున్నామని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ లేచిపోయి ఎర్రికాయకలన్నీ సరిగ్గా వారానికి ఫోన్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి, బండసూత్రం ఇంకంతే. ఖచ్చితంగా వారానికి చేస్తారు, ఎందుకంటే వారానికి అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు మేము అన్ని డీటెయిల్గా చెప్పకూడదు, ఒక మాట చెప్తాను చూడండి. విమానం ఎక్కనంత కాలం విమానం ఎక్కాక వాంతులు పడకపోతే వీరేసనాలు అంతే. బస్సు లగ్జరీ బస్సు ఎక్కనంత కాలం బస్సు లగ్జరీ బస్సు ఎక్కాక తలపోటు ఎప్పుడు దిగిపోదామని చూస్తాం. ఈ టెంప్టేషన్, ఈ గ్రావిటీస్ కూడా ఎలా ఉంటాయి చెప్పినా, అక్కడ ఎక్కడో ఉన్న ఆ గ్రావిటీ దగ్గరకు వచ్చేసరికి అర్థమవుద్ది, వారం రోజులకి అన్నీ అర్థమవుతాయి. సరిగ్గా ఫోన్ చేస్తారు, ఎందుకంటే ₹10 మెసేజ్ పెట్టినంత ఈజీ కాదు ఉదయం టిఫిన్ తెచ్చి పెట్టడం. వాడు వల్ల వాడు గాలి అది వాడేం తెస్తాడు, మీకు అర్థమవుతుంది. పోలీసులు ఇన్ని కేసులు చూస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. వాడేం చేస్తాడు, నువ్వు పెద్ద లవ్ ఏమనుకుంటావంటే, టిఫిన్ చేసావరా బుజ్జి అనగానే బజ్జీలు వేసిన మీ అమ్మ గుర్తురాదు నీకు, టిఫిన్ చేశాడు ₹10 మెసేజ్ పెట్టినోడు గుర్తొచ్చేస్తాడు నీకు. భోజనం చేసావా, నీ కేరింగ్ అంటే వండి పెడుతున్న వాళ్ళు కేరింగ్ అనిపించదు, అడుగుతున్న వాళ్ళు కేర్ తీసుకుంటున్నావు అనిపించదు. ఆ వయసు అలాంటివి, ఏమో నాకు తగిలినవి అలాంటివి. నేను 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నప్పుడు అదో రకంగా ఉండేది, అంతే, ఆ ఫీల్ అలా ఉంటుంది.
ముగ్గేస్తున్నాం, సరిగ్గా ముగ్గేసే టయానికి అలా సైకిల్ వేసుకెళ్ళమంటే అదొక స్టైల్, అదొక ఇమేజ్. ఆ టైంకి ఏం చెప్పినా అర్థమవుదు, అలానే ఉంటుంది ఆ గ్రావిటీ. ఆ టైంకి ఎప్పుడైతే గుర్తుపెట్టుకుండా వెళ్ళారు, వారం రోజులకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత తండ్రి కళ్ళు తెలుసుకుని, అమ్మ ఏమనరా తల్లి, నిన్నేమనను, నువ్వెక్కడున్నావు అక్కడ ఉండి నేను వస్తున్నాను. కాళ్ళు తనుకున్నాడు. బట్టాలు కూడా సరిగ్గా బటన్స్ పెట్టాడో లేదో కూడా చూడలేదు. ఆ బటన్స్ పైన కింద పెట్టుకుని కాళ్ళు తనుకుని ఆ ఉన్న వాహనం వేసుకుని వెళితే ఒక పాత లాడ్జ్లో ఉన్నారు. వెళ్ళి డోరు కొట్టాడు. డోరు కొట్టిన వెంటనే ఒక వంకరోడు బయటకు వచ్చాడు. చూశాడు. ఆడి పళ్ళు గారపట్టిన పళ్ళు, ఆడి సిరిగిపోయిన బనీలు, ఆడి యవ్వారం, ఆడి స్నానం చేయని కంపు, ఇవన్నీ చూసేసరికి వాళ్ళ డాడీ ఏటి అని క్వశ్చన్ అవర్ రేజ్ అయ్యే లోపు వెనకాల నుంచి ఆ అమ్మాయి వచ్చింది. డాడీ, నేను లవ్ చేసిన అబ్బాయి ఇతనే. షాక్ అయిపోయాడండి వాళ్ళ డాడీ. వీడు నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడు? ఆడి గారపళ్ళు, ఆడి సిరిగిపోయిన బనేలు, ఆడి వ్యవహారం, నీ స్టడీ ఏంటి, వాడి లైఫ్ స్టైల్ ఏంటి, నీ డిగ్నిటీ ఏంటి, వాడు ఉందాతనం పోయిన విధానం ఏంటి, అసలు ఈడెలా నచ్చాడమ్మంటే అదిరిపోయే మాట అంది. ఏమని చెప్పిన, డాడీ నీ కళ్ళుతో కాదు, చెప్పండి, నా కళ్ళుతో చూడు డాడీ అంద. పిచ్చెక్కిపోయింది డాడీకి. అప్పుడు అడిగాడు, నీ కళ్ళుతో చూస్తే ఏంటి, నా కళ్ళుతో చూస్తే ఏంటి? ఇప్పుడు నా కళ్ళుతో కాదు, నీ కళ్ళుతో చూస్తే ఆ గారపట్టిన పళ్ళు కాదా? ఇప్పుడు నీ కళ్ళుతో చూస్తే ఆడు స్నానం చేయని కంపు, అది కంపు కాకుండా పోదా? ఇప్పుడు ఆడు సిరిగిపోయిన బనేలు, అది సిరిగిపోయిన బనేలు కాదా? నువ్వు ఏ మాయలో పడ్డావే? ఏ మాయ మాటలు చెప్పారు? ఏం ఆశించొచ్చావని ఒకే మాట అన్నాడు, నువ్వు వద్దు, ఈ అల్లుడు వద్దు, వచ్చి ఇద్దరు గోదావరిలోకి దూకిండని వచ్చేసాడు అంతే. తర్వాత వచ్చాక తెలిసిన విషయం ఏంటో తెలుసా? తను మోసం చేసింది ఆడు కాదు, తను మాయ చేసింది వాడి కాదు. తన సరాసరి ఏ మాయలో పడ్డా తెలుసా? తనను మోసం చేసింది తన హృదయమే. తనను మోసం చేసింది. అమ్మాయిని మోసగించింది ఎవడెవడో కాదు, అది సెకండరీ, అది భౌతికంగా తర్వాత. కానీ ఇంటర్నల్గా తనను దెబ్బ కొట్టింది ఎవరు? ఈ మాయ మాటలు, కళ్ళతో చూడు, అర్థం చేసుకో, ఈ వాతావరణం, ఈ గ్రావిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అది లోపల తెస్టేసి కూర్చుంది. ఆ టైంకి ఆటో వాడే కాదు, ఆ టైంకి ఇంకొకడే కాదు, ఆ టైంకి ఎవడైనా ఆ లస్ట్ అలా ఉంటుంది, అది లోపలుండి మాట్లాడుతుంది. ఆ టైంకి ఎలాంటోడైనా ఆ హృదయం చెబుతుంది, నువ్వు లవ్ బర్డ్ అని చెప్తుంది లోపల ఉంటుంది. నువ్వు ప్రేమ పిపాసివి, ప్రేమ పక్షివి, నువ్వు ప్రేమించు, ప్రేమింపబడు, ఇలాంటి భాష లోపల నుంచి మాట్లాడేసరికి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నారు అన్నట్టు జీవితాలు త్యాగాలు చేసేసాం అనుకుంటారు. వారం రోజులకి అన్నీ అర్థమైపోతాయి. జరగాల్సినవన్నీ నష్టాలు జరుగుతాయి. ఆ వారం రోజులకి అమ్మాయికి తెలిసింది, వాళ్ళ డాడీకి చెప్పాడు ఆ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ అన్నాడు, ఇదిగో మీ అమ్మాయిని మోసగిస్తుంది వాడు కాదు, వీరు కాదు, ఎవరో కాదు సార్, నేరం ఎవ్వరి మీదకి నెట్టొద్దు. మీ అమ్మాయిని మోసగించినది మీ అమ్మాయి హృదయమే, మీ అమ్మాయిని మోసగించింది. అది ఘోరమైన వ్యాధి కలది. అది డాక్టర్లు కనిపెట్టలేరు, అది ఏ సైకాలజిస్ట్కి తెలియదు, అది ఏ థియాలజియన్ బయటట్లేడు, అది ఎవడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేడు. అది ఘోరమైనది. అది లోపలుండి రకరకాల మాటలు మాట్లాడుతుంది, కానీ బయట సొసైటీ దాని మాటలే వింటుంది. బయట సూత్రాలండి, బయట ఎన్ని సూత్రాలు చెప్తారనుకుంటున్నారు, బయట ఎన్ని మాటలు మాట్లాడతారు. రే ఎవడేం చెప్పినా వెనకరా, చెప్పండి, నీ హృదయానికి ఏదనిపిస్తే చేయరా అని. కానీ బైబిల్ ఏమని చెప్పినా, ఎవడ సలహా విన్నా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దాని సలహా అసలు వెనుకో. అది మంచి చెప్పదు, అది లోపల మంచిగా లేదు, అది పతనమైపోయింది. ఎక్కడి నుండి పతనమైపోయింది? మన పితరుడైన ఆదాము దగ్గర నుండి పతనమైపోయింది. పతనమైన ఆదాము నుంచి మనం వచ్చాం కనుకే మన ఆలోచనలు కూడా పతనమైపోయినట్టే ఉంటాయి. పాడైన ఆదాము నుంచి వచ్చాం కనుకే పాడైన స్వభావంతోనే ఉంటాం. బైబిల్ డైరెక్ట్గానే చెప్పింది, అది ఎవడో గ్రహించలేడు, అది లోపలుండి మాట్లాడుతుంది. అదేంటండి, ఆదాము చెడిపోతే ఆ చెడు హృదయం నాకెలా వస్తుంది? మీ నాన్నకి బట్టపుర వస్తే నీకు రాట్లా?
మీ నాన్నకి షుగర్ వస్తే నీకు రావట్లా? మీ నాన్నకి ఏదన్నా కొన్ని భయంకరమైన అలవాట్లు ఉంటాయి, నీకు రావట్లా? వస్తాయి. అది మన లోపలే పాడై కూర్చుంది. ఇంకా మాట్లాడాలంటే మీరు ఏ విషయాన్ని తీసుకోండి, తల్లి స్వభావం, మూల స్వభావం ఖచ్చితంగా ఆ పుట్టుకొచ్చిన ఇత్తనాల్లో దోబూచులాడతాది. ముళ్ళ చెట్టు దగ్గరికి పోయి ఆ ముండ్ల చెట్టు ముందు నిలబడి నాకు యాపిల్ కనిపించదు, అది ముళ్ళ చెట్టు, దాని దగ్గర యాపిల్ ఉండదు. ఫలములు లేని చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం ఎందుకు రాలేదు, దానికి ఫలములు ఉండవు, దానికి ముళ్ళే ఉంటాయి. పాడైపోయిన మనం, పతనమైపోయిన మనం, స్వభావం మారిపోయిన మనం, మన దగ్గర మంచి ఎతకాలంటే మంచి ఎక్కడ ఉండదు. బైబిల్ ఏముంటుంది చెప్పనా? మీరు పాపాలు చేసి పాపులని లేదు బైబిల్లో, మాట బాగా వినాలి. మీరు పాపాలు చేసినందుకు పాపులు కాదు, మనం పాపులం గనక పాపాలు చేస్తాం. నీకు అర్థమైందో లేదు? మనం పాపాలు చేసి పాపులము, మన పాప స్వభావంతో పాపులం గనక, మన పాప హృదయంతో ఉన్నాం గనక, మలినమై ఉన్నాం గనక, మన గతమంతా దరిద్రం గనక, మన మలినమైన హృదయంతో పాపులుగా ఉన్నాం గనకే పాపాలు చేస్తాం. ఆ చెట్టు ఎందుకు ముళ్ళు కాస్తుందంటే దాని నేచర్ అది, కాస్తుంది. ఇదెందుకు పళ్ళు కాస్తుందంటే దాని నేచర్ అది, కాస్తుంది. మరి మనం ఎందుకు మంచి చేయలేకపోతున్నాం అంటే మనం మంచి చేయకపోవడమే మన నేచర్. అది పతనం అయిపోయిన హృదయం. అది మనం అనుకుంటాం లేదండి అలా కాదు ఇలా కాదంటే అందరి దృష్టిలో దేవుడు ఒకలాగా చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవడో ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. వెళితే ఒక నేరం చేశాడు, ఇంకొకటి నేరం చేయలేదు. నేరం చేసినోడిని ఈ పోలీసు వ్యవస్థ, ఈ చట్టం ఈడు తప్పుడు వ్యక్తి అని డిక్లేర్ చేయొచ్చేమో కానీ ఇద్దరూ కలిసి, కేసు పెట్టినోడు పెట్టించుకున్నోళ్ళు ఇద్దరూ కలిసి దేవుని ఎదురు నిలబడితే దేవుడు ఇద్దరిని నేరస్తులే అంటాడట. ఎందుకంటే ఆయన బయట చూడడం, మరి లోపల చూస్తాడు. మనం అందరం ఒకలానే ఉన్నాం, మనం అందరం ఒకలాగా. అందుకే ఈ ఒక్క మాటే కాదు, యెషయా కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి, ప్రతి వాని గుండె బలహీనం. ప్రతి వాని గుండె అట బలహీనం. చాలామంది అంటారు ఎవడకి కావాలండి బోర్డు డబ్బు అని. డబ్బు లేదు కాబట్టి బోర్డు డబ్బు అంటున్నావు. కట్లెట్ అయితే ఏం చేస్తావు? అక్కడ తెలిసిపోద్ది మనం ఎంత బలవంతులమో. ఎవరికి కావాలండి అధికారం లేదు కాబట్టి అధికారం. ఎమ్మెల్యే సీటు వైసీపీ నెక్స్ట్ నీకంటే ఎగరేసుకు వెళ్ళిపోతావు, బైబిల్ ఎక్కడ పడేసి. అదురుగా ఏమి లేనంతకాలం ప్రతి వాడు ఏ ఏ కారణాల్లో బలహీనంగా ఉండాలో అన్ని కారణాలు ఎవడికి ఉండాల్సింది వాడికి ఉందట. అందుకే పెద్దలు ఎందుకన్నారో మాట తెలియదు కానీ ఏ చెట్టుకేసే గాలి చెప్పండి ఆ చెట్టుకి వేస్తుందట. యోబు గారు అన్న మాట గుర్తుందో లేదో, పిల్లల్ని కని 7 కొడుకుల్ని కూతుర్ని కని వయసు అయిపోయి రేపో మాపో చనిపోయే టైంలో యోబు ఏమంటాడు తెలుసా? నేను కన్యలను చూడకుండా నా కళ్ళుతో నిబంధన. వయసులో ఉన్న కుర్రోడు కదా మాట చెప్తున్నది. ఎవరు? వయసు అయిపోయిన యోబు. అదేంటి ఆ వయసులో కూడా అంటే, అందుకే పెద్దలు అన్నారు చింత చచ్చినా చెప్పండి చావదది, అది నేచర్. మరో మాట చెప్పనా, ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి రేపో మాపో చనిపోయే ఇంకా సంవత్సరాలు లెక్కెట్టుకుంటున్నాడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో మరి అందరూ నిన్ను పెళ్లి చేసుకోవాలని మోటివేషన్ చేస్తున్నారు, చేసుకుంటావా అని అడిగారట. ఏమనాలండి? రేపో మాపో చచ్చి నాకెందుకురా పెళ్ళి అనాలా? అలా అనలేదట. నాకెవడెత్తాడరా అన్నాడు. అంటే ఎత్తే చూసారా? అంటే ఇది ఎలా ఉందో చూసారా? ఆ స్వభావం కాటికి పోయే రోజు కూడా మన నేచర్ ఎలా ఉంటుందో తెలుసా? పాప స్వభావం. మనుష్యుడు హృదయం అస్సలు దేవుని ఎదుటి పోగదు. అందుకే చెప్తున్నాడు ప్రతి వాని హృదయము, ప్రతి వాని గుండె బలహీనము. కిందికి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు. అవి పిండబడలేదు, మెత్తబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు,
ఉమ్, ఉమ్. అని చెబుతూ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడట? వ్యాధి. నడినెత్తి మొదలుకొని అరికాలు అంటే ఇది పొయటిక్గా మాట్లాడుతున్నాడు, ఒక పద్య భాగంలో మాట్లాడుతున్నాడు, ఒక కావ్య వ్యక్తీకరణలో మాట్లాడుతున్నాడు. అంటే అవయవాల హృదయం ఒక్కటే కాదు, అది అల్లిమేసిందట మనిషిని మొత్తం. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు. ఎట్లా అంటే అది ఇక్కడ మీకు స్పష్టత ఉందో లేదో కానీ అదే భావాన్ని, అదే సారాన్ని క్రొత్త నిబంధనలో పౌలు గారు వ్యక్తీకరించారు. ఎక్కడ? రోమీలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవ్వడునూ లేడు, దేవుణ్ణి ఎతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై. రాగుదా ఒకసారి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నప్పుడు అది లోపలండి, గ్రౌండ్లో మీ హృదయాలు ఎక్కడ అందరిని అది లోపలండి ఏం చెప్తా చెప్పనా? అవును, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడన్నప్పుడు లోపల మనకు సైలెంట్ ఆన్సర్ ఏంటి చెప్పనా? వాళ్ళకంత కాదులే మనం అని. అది లోపల అలా మాట్లాడుతుంది. మీరు నిజంగా ఒప్పుకోండి. అది లోపల ఉండి ఏమంటే చెప్పండి, నిజమే, నీతిమంతులు లేరు, ఒక్కడు లేరు, అందరూ పాపాత్ములు అండి. లోపల మన ఫీలింగ్ అని చెప్పినా అంత కాదు, మనం ఎంతో కొంత మంచోళ్ళు అని చెప్తుంది, లోపల ఉంటుంది. అది లోపల మాట్లాడుతుంది. కుర్చీలో ఉన్న నీతో అలా అని అంటుంది, నిలబడి నాతో అలా అంటుంది. ఇక నడిపిస్తున్న ఎవరైనా, గాయకులు, సంగీతం ఎవరైనా, ఒక్కడు కూడా దాని స్వభావం నుంచి తప్పించుకోలేదు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎంటైర్ బాడీ కొలాప్స్ అయిపోయి ఉందట దేవుని దృష్టి. బాలేదు. చెప్తున్నాడు చూడండి, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాళ్ళు లేడు. ఏమి గ్రహించాలి? రాయితీలు వచ్చాయా, పోయాయా, నెక్స్ట్ ప్రభుత్వం ఏంటి, ఎవరు వస్తారు, ఇవి కాదు మనం గ్రహించేది, కాదు ఇది కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎరగదీసేది ఏమీ లేదు, చేసేదేమీ లేదు. మనకు అది అనవసరం. మన ఓటు హక్కు, మాకు నిజాయితీ అనాలనిపించిన వాడు, అనుకున్నవాడు వెయ్యండి, అక్కడితో కథం. నీ లైఫ్ని దేవుని ఎదుట ఈ గవర్నమెంట్ సర్దలేదు. ప్రభుత్వాల లెక్కల వేరు, ప్రభువు లెక్కల వేరు. నీతిమంతుడు ఎక్కడున్నాడు, గ్రహించేవాడు ఎక్కడున్నాడు? ఇవన్నీ ఎందుకు బయటకు దొరకట్లేదంటే ఇవి బయటకు దొరక్కపోవడానికి కాను, దేవుణ్ణి మనిషి ఎదగట్లేదు. మరేం ఎదుగుతున్నాడు? ఎక్కడ ఎలా సంపాదించాలో ఎదుగుతున్నాడు. ఏం ఎదుగుతున్నాడు? అడ్డంగా ఎలా ఎదుగుపోవాలో ఎదుగుతున్నాడు. సంసారంలో పడి ఈదుతున్నాడు, పిల్లల్ని పెంచడంలో ఈదుతున్నాడు, ఆయుష్కాలం పెంచుకోవడానికి ఈ ఊగిసలాట్లోనే ఆరోగ్య సమస్యల్లో కొట్టుకుపోతున్నాడు. ఈ దేవుని ఎతికేవాళ్ళు లేడు. లేదండి, మేము దేవుణ్ణి ఎతికామంటే ఏం ఎతికాం? మన బైబిల్ నేను అడుగుతున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇక్కడ కూర్చున్నవారు ఎంతమంది ఒక్కసారైనా చదివారు చెప్పండి నిజాయితీగా? ఒకలో ఇద్దరో ముగ్గురో నలుగురు తప్ప మరి మిగిలిన వాళ్ళు మొక్కుబడి అలా పట్టుకు తిరుగుతుందండి అంతే. ఇక బైబిల్లోనే దేవుడిని ఎతకలేనప్పుడు మానవ బ్రతుకుల మధ్య దేవుడు ఏమై ఉన్నాడో ఎక్కడ ఎతుకుతున్నాం? పైపచ్చికి సువార్త చెప్తున్నట్టు ఏం చెప్తాం? మన తలకాయ ఏం చెప్పం. మనం ఏమంటాం చెప్పినా దేవుణ్ణి నమ్ముకో అంటాం, అంతే సువార్త. దేవుణ్ణి నమ్ముకంటాం. నమ్ముక అంటే నమ్ముకో అంటాం. నమ్ముక అంటే అదే అడుగుతున్నాం. నమ్ముక అంటే ఇంకంతకు మించి ఆన్సర్ లేదు మన దగ్గర. రే దేవుణ్ణి ప్రార్థన చేసుకో. ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? లేదు ఆన్సర్, చేసుకో అంతే. చెప్పడంలో సైలెంట్, కొంచెం హై రేంజ్ అంతే. ఏమర్థం? మన దేవుణ్ణి అసలు ఏం వెతకలేదు మనం. ఎతికేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, నీతిమంతులు లేడు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పెద్ద ఏదో చేసేస్తున్నాం అనుకుని త్రోవ తప్పిపోయారట. ఏమైపోయారు? ఏకముగా అందరూ త్రోవ తప్పి వేకముగా పనికి మాలినవారైరి. ఆ మాట బాగోదు మనకి. ఈడెవడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకోకండి, నేను కదా పౌలు గారు. ఏకముగా ఎలా అయ్యారట చెప్పాలి, చెప్పనివ్వదు అది. మనమందరూ ఏకముగా ఎలా ఉన్నామట? మీ హృదయం మాట వినకుండా నోరిప్పి చెప్పండి. మనందరూ ఏకముగా ఎలా ఉన్నాం? ఒకటోసారి
రెండోసారి, మూడోసారి. మన డిగ్రీ ఏంటి? పనికిమాలినోడు అంతే. మరి మేము అదండంటే నువ్వు ఏదైనా పనికిమాలినోడు అంతే. మేము పలానా మరి అదండంటే నువ్వు ఏదన్నా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, వ్యాపారవేత్తవైనా, పడగలెత్తిన సామంతుడవైనా, సామాన్యుడవైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, నడివయసులో వృద్ధాప్యం ఎవడవైనా బైబిల్ రాడికల్గా చెప్పింది పనికిమాలినోడు అంతే. మేము దేవుని ఎదురు పనికిరామంటే దేనికి పనికిరాం? మరి దేనికి పనికొస్తాం? ఆయన చేత దెబ్బలు తినడం తప్ప దేనికి పనికిరాం. మనం ఆ పనికే పనికొస్తాం. అందుకే బైబిల్ అందే మనం ఉగ్రతకి పనికొస్తాం, దేవునికి పనికిరాం. మనం దేవుని చేత మొత్తబడ్డానికి పనికొస్తాం, దానికి తప్ప దేనికి పనికిరాం. ఎందుకు అంటే నీ స్వభావం ఆయన ఎదుట బాలేదు. ఎలా బాలేదంటే ఇంకా వర్ణిస్తున్నారు చూడండి. మేలు చెయ్యాలన్న ఆశ ఒక్కడికి కూడా ఉండదు. 10 రూపాయలు సహాయం చేస్తే 100 రూపాయల లాభం కోరతాం. 10 రూపాయలు పులిహార పొట్లు మించితే 100 రూపాయలు పబ్లిసిటీ ఫేస్బుక్లో చేస్తాం. మనం మేలు చేస్తామంటాం, దాని లబ్ధిని ఎతుకుతాం. మనం బయట వాళ్ళు అలా చేస్తారు, లోపల వాళ్ళు అలా చేస్తారు, అందరూ. ఎందుకంటే మనం మేలు చేస్తున్నాం అనుకున్నాం తప్ప ఏమీ చేయం. మీరు యూట్యూబ్లో చూస్తారో, ఎక్కడ చూస్తారో, ఎక్కడెక్కడో చూడండి, పెద్ద సోషల్ సర్వీస్ చేసినట్టు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ కోసం చేస్తున్నారు. ఆ సెల్ఫే లేకపోతే, పొగిడేవాడే లేకపోతే, గుర్తించేవాడే లేకపోతే, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. చేయరు. 10 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టరు. తేడా వచ్చిందో, మొన్న కరేపాకు ఇచ్చాం, దానికోసం కూడా గొడవడతాం. మన కొత్తిమీర ఇచ్చాం, దానికోసం కూడా మనకి లబ్ధి లేకపోతే దిగిపోతాం. మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక్కడు. మరి ఎలా ఉన్నారు ప్రభు అంటే వారు గొంతుగా తెరిసిన సమాధి. వర్ణిస్తున్నాడు చూడండి. మన గొంతుకి ఎలా ఉందట? సోలో సింగర్ అంటావో, డబుల్ సింగర్ అంటావో, హై సింగర్ అంటావో, ఐడియల్ సింగర్ అంటావో, నేషనల్ సింగింగ్ అంటావో, ఏ సింగర్ అయినా ఆ లోపల నుంచి దేవునికి కంపు వస్తుందట. గుర్తుపెట్టుకోండి. ఏ కంపది? శవం కంపు, చచ్చిన కంపు. మన గొంతుక తెరిసిన సమాధి. ఇప్పుడు మనం గొంతుక బాగా వినాలి. నా హృదయం దేవుని ఎదుట మారకుండా, నా హృదయం పతనమైన హృదయం తీయకుండా, నా స్వభావాన్ని నేను మరలా మార్పు వైపుగా నడిపించకుండా, ఆ నేచర్ని అలాగే ఉంచి ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకుని పాడితే దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? కంపు అంతే. దేవునికి నచ్చదు. నా హృదయాన్ని నేను మార్చుకోకుండా నేను దేవునికి ఎంత ఆరాధన చేసినా నచ్చదు. మారాల్సినది లోపల ఆత్మతో, సత్యముతో కావాలి, నీ గొంతుతో కదా. ఆయనకి నువ్వు ఎలా పాడుతున్నావు ఆయన చూడ్డం, నీ లోపల నుంచి ఆయనకి వచ్చే వాసన చూస్తాడు. లేదండి మా టూత్పేస్ట్లో ఉప్పు ఉందన్నా, నీ ఉప్పేసి అడిగినది కొంపే. గుర్తెట్టుకో. మేము 2 పూట్ల బ్రష్ చేస్తాను, నువ్వు బ్రష్ చేసినా ఆయన కొట్టే కొంపు ఎవడు, గుర్తుపెట్టుకోండి, దాన్ని కవర్ చేయలేడు. తెరిసిన సమాధి. మన గొంతు మంచిది కాదు, మన నాలుక మంచిది కాదు. మరి ఏం మంచివి ఉన్నాయండి? గొంతు బాలేదు, నాలిక బాలేదు. గొంతు నాలిక ఈ 2 లబ్ధబ్బంటేనే కదండి. ఆ నోటితోనే మంచి మాట్లాడతాం, ఆ నోటితోనే చెడ్డ మాట్లాడతాం. ఎక్కడికి వచ్చిన ఎదురుకు వచ్చి జేమ్స్ అన్న ప్రైజ్ లార్డ్ అనే ఉంటారు. తర్వాత వెనకాల ఉన్నాడు పోతే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నన్నట్టు నన్ను కదా ఎగ్జాంపుల్ నేను పెట్టుకుంటున్నా. ఎదురింటోళ్ళతో మీరు మంచిగా మాట్లాడతారు. ఎదురింటోళ్ళు మీకు కాదని ఏదన్నా కొనేసుకున్నారనుకోండి, బాగా బలిసింది అనుకోండి. మన కళ్ళు మంచివి కాదు, మన నాలుక మంచిది కాదు. అప్పటికప్పుడే కృతజ్ఞత వచ్చిందని చెప్తాం. బయటికి పోయి మన ఎదుటోళ్ళు నాశనానికి కోరతాం. అదే నచ్చదు దేవుడికి. ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? మీరు కావాలంటే చూడండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి, క్లోజ్ ఫ్రెండ్స్. ఆ క్లోజ్ ఫ్రెండ్స్లో ఆడికన్నా ఒకడికి ఎక్కువ మార్కులు వచ్చేసాయి అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఆ స్వభావం నచ్చదు. ఇద్దరు ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నీకన్నా పక్కన వాళ్ళు బాగా లుక్గా కనబడిపోతున్నారు అనుకో, నచ్చదు. ఏదో పేడ రాసేస్తా వాళ్ళకి, నచ్చదు. మా స్కూల్లో ఒకడు ఉన్నాడు పనికిమాలాడు. ఆడు సొక్కా మాసిపోయింటే మా సొక్కాలు మాసిపోవాలి అంతే. కాడికి ఆడు ఏదైనా పేడ తొక్కేయడం కూడా మాకు తొక్కేసి కూడా తెచ్చి, అది ఆడే కాదు, ఆడు కనబడుతున్నాడు, మనకి కనబట్టలేదు అంతే.
మనకు లేనిది ఎవడికి ఉండకూడదు, మనకు రాని మెప్పి ఎవడికి రాకూడదు, మనకు వచ్చే ఘనత పక్కోడికి వెళ్ళకూడదు. ఏ విధముగా మనకు నచ్చదు. ఒకరందరి చేత బాగున్నాడు అనిపిస్తే బాగున్నాళ్లే అంటాం. మన ఎదురింటోళ్ళు బాగుపడితే చూడలేం, పక్కుంటోళ్ళు బాగుపడితే చూడలేం. మన స్వభావం ఏంటో తెలుసా? ఎవరైనా ఒక మెట్టి మన కింద ఉంటేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇది బాగోదు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ గొంతుకు మంచిది కాదు, నీ నాలుక మంచిది కాదు, నెక్స్ట్ నీ పెదాలు మంచిది కాదు. సర్పం బాగుందట. పాముకి నోట్లోనే ఉంటుందేమో, పెద్దోళ్ళు అన్నారు, మనిషికి ఒళ్ళంతా ఉంటుందట. నిజంగానే రియల్గానే విషంగానే ఉందనుకోండి, కొరికే చంపేది మనకు నచ్చిన వాళ్ళందరూ తెలుసా. దేవుడు పొయిటిక్గా మాట్లాడుతున్నాడు. గొడవేం అక్కర్లేదు, పెద్ద ఆయుధాలతో పని లేదు. ఆయన ఎవరు అనేవారు? ఆయుధం అక్కరద్దురాగా ఏదో అనేవాడుగా, నాకు ఆయుధాలు వద్దు, కళ్ళుతో చంపేస్తాను అనేవాడు ఆయన. ఆ కళ్ళుతో చంపేస్తారు, వాళ్ళు చంపేస్తారు, కానీ మన నోరు నడినెత్తి మొదలుకొని అంత ప్రమాదం అట్ట చెప్తున్నాడు. చూడు, నీ పెదవుల కింద సర్పవిషం ఉంది, నీ నోటి నిండా శపించుట పగ ఉన్నవి, నీ పాదాలు పగ కొరకు రక్తము చిందించడానికి పరిగెడుతుంది. ఎందుకంటే నీకు శాంతి మార్గము తెలియదు. నా నాలుకి బాగోక, నా గొంతుకు బాగోక, పెదాలు బాగోక, నోరు బాగోక, పాదాలు బాగోక, ఏది బాగోకపోతే మరి దేనికి పనికొస్తామంటే 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి, దేవుని శిక్షకు పనికొస్తామంట. దేనికి? దేవుని శిక్షకు. అంటే ఇప్పుడు మనం అందరం పనికి మాలిన వాళ్ళు ఎందుకేయమంటే, గొంతు బాగుంటే నాలుగు బాగోదు, నాలుగు బాగుంటే గొంతు బాగోదు, చూపు బాగోదు, ఏ అవయవంలో ఏది బాగోదు, మంచిని ఆశించేదేది మనలో లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన ఎంటైర్ కొలాప్స్ అయిపోయినప్పుడు, ఎక్కడా మనలో మంచి లేనప్పుడు, మంచివారం కాని మనం మంచి పనులు చేస్తున్నామంటే మంచి అవుతాయా? మీకు లాజిక్ అర్థమైందో లేదో? ఇప్పుడు మనం ఎక్కడా మంచి లేదు, నడినెత్తి బాలేదు, అరికాలు బాలేదు, నోరు బాలేదు, నాలుగు బాలేదు, కళ్ళు బాలేదు, కాళ్ళు బాలేదు, ఏమీ బాలేదు. ఏమీ బాలేని దేవుడు ఎదుటున్న మనం ఇప్పుడు మంచి చేస్తామంటే బాగుంటుందా? ఇంకా అర్థం లేదు కదా. ఇప్పుడు మొత్తం పెంట పూసుకుని ఉన్నాం మనం దేవుని భాషలో. పైనుంచి కింద వరకు జేబుల్లో పెంట, పై జేబులో పెంట, బాడీకి పెంట, కళ్ళుకి పెంట. పెంట అంటే ఏంటని అడగండి, మీకు అర్థమయ్యే పెంట రోత. ఇంకా అందుకని డీటెయిల్గా చెప్పకూడదు. ఆ పెంట పైనుంచి కింద వరకు పూసుకున్నాం. ఇప్పుడు ఒళ్ళంతా పెంట పూసుకుని దేవుని ముందుకు వచ్చి, ప్రభువా వీడికి భోజనాలు ఎడతాను ప్రభు అంటే దేవుడు ఏమంటాడు చెప్పు? పెంటోడా అంటాడు. పెంట పూసుకున్న మనం భోజనాల దగ్గర సాంబార్ అయితే తిరిగోడు ఏమంటాడు చెప్పండి? సాంబార్ బాగా వాసన అవుతుంది అంటాడా? ఏమంటాడు? పెంట. దాన ధర్మాలు చేస్తున్నానండి, ఇదిగండి 2000 రూపాయలు, ఇప్పుడే వార్త వచ్చింది, 2000 రూపాయలు బంద్ చేస్తున్నారంట. గుండె ఆగిపోతే చాలామందికి ఇక్కడ సెప్టెంబర్ కల్లా ఆగిపోతాడు దేవుని దయ వల్ల. 2000 రూపాయల నోటు తీసి ఇలా తీసిన తర్వాత పట్టుకెళ్ళి దాన ధర్మం చేస్తే ఆ నోటికి పెంట. నువ్వు ఒక భోజనం పెడితే దేవునికి నచ్చదు, నువ్వు ఒక దాన ధర్మం చేస్తే దేవునికి నచ్చదు, ఒక పుణ్యకార్యం చేస్తే నచ్చదు. ఎందుకంటే నువ్వు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పెంటతో ఉండి ఏ చేసిన దేవునికి పెంటే, అంతే, నచ్చదు. మరి ఎలా ప్రభువా? ఒక మంచి చేసి నేను మెప్పించలేను, ఒక దాన ధర్మం చేసి నేను మెప్పించలేను, ఒక పాట పాడి నేను మెప్పించలేను, ఒక సత్క్రియ చేద్దామంటే అది సత్క్రియ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే నేను పాపాలు చేసి పాపిని అవ్వలేదు, నేను పాపిని గనకే నేను ఏం చేసినది పాపమే అవుతుంది. మరి ఎట్లా? నన్ను రక్షించడానికి ఏమీ లేదా, ఏ సూత్రం లేదంటే సువార్తలు ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి రావడం కాదు, పాడైపోయిన నువ్వు వైద్యాన్ని ఎతకడం కాదు, నీ దగ్గరికే దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చాడు. మన రోగం ఏంటో కూడా మనకు తెలియదు, మన స్వభావం ఏంటో కూడా మనకు తెలియదు, మనం ఎక్కడ దేవుడికి దూరం అయిపోయి కూడా తెలియదు. అసలు సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు నమ్ముకని చిన్ని లాజికల్ మాట అనుకుని చెప్పేకండి. సువార్త అంటే ఏంటో తెలుసా? మనం సాక్షాత్తు దైవానికి శత్రువులుగా ఉన్నామట. ఎవరికి? దేవునికి. దేవుడే మనకి శత్రువు అయితే, శత్రువైన ఆయన దగ్గరికి వెళ్ళి పాట పాడితే నీకు జేజేలు కొడతాడా?
ప్రసంగం చెప్తే జేజేలు కొడతాడా? భోజనాలు పెడితే జేజేలు కొడతాడా? ఇప్పుడు ఆ శత్రువుకి మనం నచ్చాలి అంటే, ఆ కత్తి పడకుండా ఉండాలి అంటే, నీలో నచ్చనిదేదో మార్చాలి. ఆ నచ్చనిదే ఉంది. యెర్మీయా చెప్తున్నాడు, ఆ యెషయా గారు చెప్తున్నారు, ఈ పౌలు గారు చెప్తున్నారు, నచ్చనిది మనల్ని మొత్తం చెడగొట్టేది ఏముందంటే ఆ హృదయం ఉంది. ఆ హృదయాన్ని మార్చాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది దేనికి అంటే, కారణం ఒకటే, నీ మారు మనసు నీకు ఇవ్వడానికి వచ్చాడు. నీ మలినమైపోయిన హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇవ్వడానికి. ఇదే గుడ్ న్యూస్. సువార్తలున్న తీటి వార్త, మంచి వార్త ఏంటో తెలిసి, ఇదిగో దేవుడు నా దగ్గరకు వచ్చాడు. అందుకే మత్తయి సువార్త చదువుతుంటే ఏమని ఉంటుంది ఒకసారి, 1వ అధ్యాయం 21వ వచనం. బైబిల్ చూడాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. యేసు అని పేరు పెట్టెదరు. ఏంటట? మన పాపాల నుండి ఆయన రక్షించడానికి వచ్చింది. దేనికి చెప్పండి? పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన. నీ అప్పుల నుండో, నీ బాధల నుండో, నీ సమస్యల నుండో, నీ సంసార గొడవలో, అవన్నీ తర్వాత ప్రధానముగా ఆయన రక్షించేది దేని నుండి అంటే, నీ పతనమైపోయిన పాపం నుండి, నీ పతనమైపోయిన స్వభావం నుండి ఆయన వచ్చినది పాపుల రక్షకుడు. ఇదంటే నచ్చదండి చాలామందికి. అందుకనండి ఈ బైబిల్ అందరినీ పాపులు అంటదంటే, మరి పాపులు అనకపోతే ఏమంటుంది? పాపులమే మనం. రోగులు అనకపోతే ఏమంటుంది? రోగులమే మనం. మన ఆరోగ్య పరిస్థితులు బాగాలేదన్నప్పుడు బాగాలేదని ఒప్పుకోవాలి. లేదండి నన్ను రోగం ఉందని నన్ను అనకండి, నా గౌరవాన్ని తగ్గించకండి అంటే పోతావు త్వరలోనే. మన రోగులు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నీకు పలానా రోగం ఉందిరా అబ్బాయి, వైద్యం సరిగ్గా చేయించుకో, నువ్వు అలా నెగ్లెక్ట్ చేసావంటే ఎగిరిపోతావంటే మీరు నా గౌరవాన్ని భంగపడుతున్నారంటే డాక్టర్ గారితో ఏమంటాడు? పోయి డ్రైనేజీలో దూకైతే అంటాడు. డాక్టర్ చెప్తున్నాడు, ఇక్కడ బైబిల్లో ఉన్న వైద్యుడు చెప్తున్నాడు, పరమ వైద్యుడు చెప్తున్నాడు, మనుష్యుడు బాలేదు, నోరు బాలేదు, నాలుక బాలేదు, హృదయం బాలేదు, కళ్ళు బాలేదు, ఏమీ బాలేదు. ఒకరు బాగుపడితే మనం బాగా చూడడం కూడా బాలేదు. ఒకరు ఎదిగితే ఎదుగుదల కూడా మనం చూడలేం. ఒకరు మంచిగా ఉంటే ఆ మంచితనాన్ని చూడలేం. ఒకరు పేరు వస్తే ఆ పేరుని చూడలేం. ఏ విధంగా చూసినా మనకు మంచి స్వభావం లేదు. పిల్లల్లో కూడా కనబడుతుందండి అప్పుడప్పుడు, మీరు గమనించాలి. కాస్త ఊహొచ్చిన పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ఊహొచ్చిన పిల్లలు అక్కడికే స్వార్థం, ఆడికి ఆల్రెడీ ఇన్ని ఉంటాయి, ఆ పక్కోడిది కూడా లాగేసుకుంటుంటాడు. ఎక్కడదరా ఈ నేచర్ అంటే అక్కడది వచ్చింది. అది ఇవి ఉన్నాయి కదరంటే అవి సరిపోతాయి అంటే అది వెనకాలెట్టేస్తుంటాడు, ఇంకా వెనకాలెట్టేస్తుంటాడు, ఇంకా లాగేస్తుంటాడు. ఈ నేచర్ ఎక్కడదంటే ఇత్తనం ఎక్కడికి పోద్ది? వచ్చింది. చాలామంది అంటున్నారు, దేవుని ఎదురు నిలబడి మాట్లాడుతూ, దేవుని ఎదురు కాదులేండి మనుషులు ఎదురు నిలబడి, మీ అబ్బాయి బూతులు తిడుతున్నాడండి అలా అమ్మ చెప్తానంట. తిడతాడు, పులి పెట్టాడు, ఏమనుకున్నావు? తిడతాడు, పులాడు. నిజమే, ఆడు పులి, ఆడు చిన్న పులి, నువ్వు పెద్ద పులి, మీ ఇద్దరు పెద్ద మృగాలు. బైబిల్ అది చెప్తుంది. మీరు మృగాలు, మీరు మనుషులు కారు. మీరు పతనమైపోయిన రోగులు, మనుషులు కాదు, మీరు మృగాలు. పులి బిడ్డ, డైనోసార్ బిడ్డ, నువ్వు ఏ బిడ్డ అన్నా మనం పాపాత్ములను గుర్తుపెట్టుకోండి. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలు, దేవుని ఉగ్రత పాత్రలు. ఫుట్ మార్కులు వేస్తాడు మూల భాషలో. ఉగ్రత పాత్రలు అంటే ఏంటో తెలుసా? మనం ఉగ్రత పిల్లలం అంట. మనం దేవుని పిల్లలం కాదు, మరి పులి పిల్లలం కాదు, సింహం పిల్లలం కాదు, మరి ఏ పిల్లలు? ఉగ్రత పిల్లలు. మనం దేవుడి పిల్లలు అవ్వమంటే ఈ నేచర్ మారకపోతే అవ్వం.
ఆ లోపల అది మారకపోతే అవ్వ మరి ఏ పిల్లలు అవుతాం? ఉగ్రత పిల్లలు. ఉగ్రత అంటే ఆయన భయంకరమైన కోపాన్ని కురిపిస్తాడు. ఎలా ఉంటుందండి దేవుని కోపం అంటే? ఒక ఆయన అడిగాడట, దేవుని కోపం ఎలా ఉంటుందంటే, పెద్ద ఆయన ఒక ఆయన ఎవాంజలిస్ట్, సీనియర్ ఎవాంజలిస్ట్ ఇలా అన్నాడు, దేవుని కోపం ఎలా ఉంటుంది నీకు తెలియాలంటే కల్వరి గిరి మీద యేసు ప్రభుని చూడు, అర్థమవుతుంది. ఆ దేహం ఏమైపోయిందో చూడు. ఆ దెబ్బలు ఎవరైనా ఎవరికి అనుకుంటున్నా ఆ దెబ్బలు? నీకు నాకు. దేవుని కోపం ఎలా ఉంటుందో ఆ శీలలో కొట్టబడుతున్న ఆ గాయాలు చూడు, అది ఆయన కోపం. ఆ వీపుని చూడు, ఆ వీపుని ఎలా దున్నేశారో నాగలతో దున్నేసినట్టు ఆయన కోపం, అది ఆయన ఉగ్రత. నీ పాపం నా పాపం, నా పాపం నీ నాలుగుతో నా నాలుగుతో, నీ కళ్ళుతో మన అవయవాలన్నిటితో చేసిన ఈ పాపాల మూట ఉగ్రత ఆయన మీద పడింది చూడు. ఆ ఉగ్రత ఎలా ఉంది? ప్రపంచంలో అంత దారుణంగా ఏ వ్యక్తి చనిపోలేదు, అంత కఠినంగా ఏ వ్యక్తి చనిపోలేదు, అంత కఠినాతి కఠినంగా ఏ వ్యక్తి బలం లేదు. అంత కఠినంగా చంపింది ఎవరు? ఏ ఉగ్రత అంటే అది రోమా కాదు, మనుషులు కాదు, మరి ఎవరంటే దేవుని ఉగ్రత. మన ఉగ్రతే, మన మీదకి రావాల్సిన ఉగ్రతే ఆయన మీదకి వెళ్ళింది. ఆయన అడ్డుగా నిలబడిపోయాడు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో అక్కడే చూడు, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మరలా అక్కడే చూడు. దేవుని ఉగ్రత కల్వరిగిరి మీద కనబడుతుంది, దేవుని ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే ఆ ఉగ్రత ఆయన మీదకి ఎందుకు వెళ్ళిందంటే నిన్ను కాపాడాలని. ఒక మాట చెబుతాను నేను త్వరగా. నాకు ఆ మిషనరీ పేరు గుర్తులేదు, కానీ ఒక మిషనరీ ఉండేవాడు. అడవి జాతుల దగ్గరికి పోయాడు, పదే సువార్త చెప్పేవాడు. సువార్తలో మిషనరీలకి మౌలికమైన విషయం ఏంటి చెప్పిన, ఎట్లా అయినా సరే ప్రతి మనుష్యులో యేసుక్రీస్తు స్వభావాన్ని చూడాలనుకుంటారు. మిషనరీకి ఉండే గుడ్ లుక్ అండి అది. ఎట్లా అయినా ఒక ప్రతి మనుషులో యేసు ప్రభు స్వభావాన్ని చూడాలనుకుని ఆ తెగల మధ్యకి వెళ్ళాడు. ఆ తెగల్లో ఉన్న వాళ్ళు ఏం చేసేవారు అనుకున్నారు? ఎప్పుడు ఆ తెగ వాళ్ళు ఈ తెగ వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు యుద్ధాలే. పాస్టర్గా వెళ్ళాడు, అక్కడ సేవ చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు. ఆ సేవ చేస్తున్నాడు, చెప్పాడు, ఇదిగో యేసుప్రభు సువార్త చెబుతున్నాను, ఇక్కడ అంటున్నారు. మళ్ళీ తెల్లవారినే ఆ కత్తులు, కటారాలు, ఆ బాణాలు అవన్నీ తీసుకుని వెళ్ళి మీరు యుద్ధాలకు పోతున్నారు. మారరా? ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్పాను, సుమారు పలుమార్లు నాకు మాట ఇచ్చి చెప్తున్నారు. ఇన్నిసార్లు మీరు మాట చెప్తున్నారు, మీకు సువార్త ఎక్కదగాక ఎక్కదు. పొరుగుని చంపకూడదురా, ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఈ సువార్త చెప్పడానికి నేను వచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అలాగే పాస్టర్ గారు రేపు నుంచి వెళ్ళమనేవారట. మళ్ళీ నెక్స్ట్ లేసి ఆ గూడెం వాళ్ళు ఈ గూడెం వాళ్ళు గొడవలేసుకున్నారు. తట్టుకోలేకపోయాడు. ఒకరోజు నిలబడ్డాడు, ఇలా అందరినీ పోగేశాడు. ఇక నేను మీ మధ్య వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మీకు సువార్త ఇంకెప్పటికీ ఎక్కదన్నాడు. మీకు ఇంకెప్పటికీ సువార్త మీ బుర్రకెక్కదు, నేను వెళ్ళిపోతుందంటే లేదు పాస్ గారు ఇంకెప్పుడు వెళ్ళమండి, సారీ అండి ఇంకెప్పుడు వెళ్ళమండి, లేదు నమ్ముకోలేదు, ఎన్నిసార్లు నేను మాసిపోవాలి. అప్పుడు అన్నారు, ఆ గూడానికి పెద్ద ఉంటాడు కదండి, ఆ జాతి పెద్ద వచ్చి అన్నాడు, అయ్యా ఈసారి మిమ్మల్ని నమ్మాలంటే ఏం చేయాలి, ఏదో ఒక నిబంధన చేయండి అన్నాడు. ఆ నిబంధనకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ అప్పుడే పుట్టిన నెల బిడ్డ, ఆ గూడెం పెద్దలకు పుట్టిన నెల బిడ్డను తీసుకొచ్చి ఆ పెద్ద ఆయన బిడ్డను పట్టుకెళ్ళి అవతల జాతి ప్రజలు ఉంటారు చూస్తారా, ఆ జాతి ప్రజల చేతుల్లో పెట్టేశాడు. ఎందుకు పెట్టామని అడిగాడు ఈ మిషనరీ పాస్టర్ గారు. ఎందుకంటే మేము ఏమాత్రం యుద్ధాలు మరలా చేసుకున్నా, మేము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు మా బిడ్డని వాళ్ళ చేతుల్లోనే పెరుగుతాడు కనుక మా నుంచి రియాక్షన్ బాగాలేనప్పుడు మా బిడ్డను వాళ్ళు చంపేస్తారు. మిషనరీ అన్నాడు, ఇన్ని రోజులు ఈ నీతి ఉందని నాకు ఎందుకు చెప్పలేదురా అని అడిగాడు. అప్పుడు మిషనరీ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు మీకు సువార్త అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఆపడానికి, మీ ప్రేమను చూపించడానికి శత్రువుల చేతుల్లో మీ బిడ్డనిట్టారు చూసారా, ఇది మీకు అర్థమైతే శత్రువులమైన మన చేతిలో దేవుడు తన కుమారుని పణముగా పెట్టేశాడు. ఇదే సువార్త అన్నాడు. ఈ రోజు వరకు మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజన్నా అర్థం చేసుకోండి. గూడెం ప్రజలారా, ఇదిగో మనం దేవునికి శత్రులమైన మన చేతిలో తన కుమారుని బలిగా పెట్టాడు. ఇది దేవుని ప్రేమ. మన మీద ఉన్న కోపాన్ని ఎవరెవరి మీదో చూపించలేక మన మీద ఉన్న కోపాన్ని తన సుతుని మీద చూపించాడు. ఇది సువార్త. గూడెం ప్రజలందరూ మోకాళ్ళేంచి ఇలాంటి దేవుడు నా ఇన్ని రోజులు మేము అర్థం చేసుకోలేదని ఏడ్చారు కాదు. మరి
ఎందుకు అంత పాపం చేసావు, ఎందుకు అంత ఉగ్రత అయిపో, ఎందుకు ఆయనకి అంత విరుద్ధంగా ఉన్నామంటే అప్పుడు ఆ గూడెం ప్రజలకు ఆ సువార్తకు చెప్పాడు, మనలో మంచి అన్నది ఏది లేదు. మీకెంత చెప్పినా యుద్ధానికి వెళ్తున్నారంటే మనలో మంచి లేదు. మనలో మంచి లేదనే, మనం మంచివారం అవ్వాలనే మంచికి నిలువెత్తు సాక్ష్యమైన దేవుడు ఇలలోనికి వచ్చి మన కొరకు చనిపోయాడు. ఇది గుడ్ న్యూస్. మనందరికీ శుభవార్త. అప్పులు పోతాయో, రోగాలు పోతాయో, బాధలు పోతాయని తర్వాత అండి. యేసుప్రభు నమ్ముకుంటే ఏం పోతుందంటే దేవుని ఉగ్రత నీ మీద నుంచి పక్కకు పోతుంది. యేసుప్రభు నమ్ముకుంటే ఏం జరుగుద్దంటే నీ మీదున్న పాపాలు చిట్ట రద్దు చేయబడతాయి. ఇదే దేవుణ్ణి నమ్ముకోవాలి. సువార్త అంటే యేసుప్రభు నమ్ముకో కాదు, నమ్ముకో కాదు, నమ్మకపోతే ఆయనకి శత్రువుగా మిగిలిపోతుంది. ఇది చెప్పండి, నిలబడి 2 నిమిషాలు మాట్లాడండి. వినే వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు చాలా పనులు మాట్లాడతాంగా. ఇలాంటి విషయాలు ఎమర్జెన్సీ న్యూస్ అన్నట్టు మాట్లాడాలి. ఇక్కడిక్కడే మనం ఎలా తిరిగేస్తుంటాం, ఇక్కడిక్కడే మీటింగ్లు ఉంటాం, చర్చ్ మెంబర్స్గా ఉంటాం. కానీ విషయం ఏంటి చెప్పిన, మనం తెలియకుండానే దేవునికి ఉగ్రత పాత్రలుగా ఉంటాం. చెక్ చేసుకుందాం. దేవుని ఎదుటి ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభువా నీ ఎదుటి ఎలా ఉన్నాం, బాలేదు. అక్కడ ఇలానే బాగా తిరుగుతాం, తెల్లసొక్కాలు వేసి తిరుగుతున్నాం, మంచి మంచి డ్రెస్సులు వేసి తిరుగుతున్నాం, ఆర్గనైజర్స్గా తిరుగుతున్నాం, వాలంటీర్స్గా తిరుగుతున్నాం, రకరకాలుగా తిరుగుతున్నాం. కానీ లోపల అది అలా తిరుగుతూనే ఉంటుందట. ఎక్కడుందన్నమాట చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, క్షమించిన ముందు 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా. ఆయన కుమారుని. ఈ మాటలు ఎంతమందికి జ్ఞాపకం ఉంటాయో నాకు తెలియదు, కానీ మనం దేవునికి ఏమై ఉన్నాం చెప్పండి? శత్రువులం అండి. దేవునికి శత్రువులు ఎవరయ్యా అంటే సాతాను గారి తర్వాత మనమే శత్రువు. దేవుడే శత్రువు అయితే బతికి బట్ట కట్టేది ఎవడు చెప్పండి? ఇంత ఉగ్రత మన వెనకాల ఉవ్వెత్తును తిరుగుతుంటే మనం దేమాగా తిరుగుతున్నాం, ఏం పట్టినట్టు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా లోనికి రావడానికి కారణం, రే నువ్వు బయటికి కనిపించేంత మంచోడివి కాదు. నీ లోపల నిన్ను ఒకటి గైడ్ చేస్తుంది, లోపల నిన్ను ఒకటి నడిపిస్తుంది. అది మార్చాలి. ఎలా మార్చాలో చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 18వ వచనం నుండి. 7వ అధ్యాయం 18వ వచనం నుండి. నాయందు అనగా పౌలను నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలగట్లేదు. ఎవరండి ఈ మాట అనేది? ధర్మశాస్త్రం అంతా పాటించేవాడు. ఎవరి ఈ మాట అనేది? గమలీయేలు పాదాల దగ్గర నెంబర్ 1 స్టూడెంట్. ఎవరి ఈ మాట అనేది? పరిసయ్యుల గుంపులో పరిసయ్యులకే వన్నె తెచ్చిన ఉన్నతమైన పరిచారకుడు. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నది? ధర్మశాస్త్రం అంతట్లో ఏ ఆజ్ఞలో కూడా తప్పిపోనివాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి తప్పులు ఎదుగుదామన్నా ఎక్కడా తప్పు దొరకనివాడు. అలాంటి నీతిమంతుడు దేవుని కళ్ళద్దాల్లోంచి చూసేసరికి అర్థమైందట, నా నీతి దేవుని ఎదుట నీతి కాదు అని. అందరికన్నా నేనే పుణ్యాత్ముని అనుకున్న పౌలు గారికి అర్థమైంది, లేదు అందరికన్నా ముందు నేనే పాపాత్ముని. అందుకే పాపులలో నేనే ప్రధానండి. పాపుల్లో నేనే నిజమండి. క్రైస్తవ పాటల్లో రమ్యమైన పాటలు అని చెప్పిన పాపాన్ని ఒప్పుకొని పాడే పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంత ఆనుత్యాల కీర్తనలు ఉన్నాయండి. అపరాధిని యేసయ్యాను పాడిన గొంతులు ఉన్నాయి, మలినమైపోయిన గతమయ్యాను పాడిన గొంతులు ఉన్నాయి. ఇప్పుడు రాక్ సాంగులు, డీజే సాంగులు. మీకు అసలు డీజే ఉంటుంది, కంగారు పడకండి.
రాక్లు డీజేలు కాదు, ఒప్పుకుందాం. మన పాటలో ఒప్పుకోవాలి, మన ప్రార్థనలో ఒప్పుకోవాలి, మన సభలలో ఒప్పుకోవాలి, మన వ్యక్తిగత ప్రార్థనలో, సహవాసంలో, బైబిల్ స్టడీలో అన్నిటి దగ్గర ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా, నాలో ఏదో దోబూచులాడుతుంది, నన్ను మార్చి ప్రభువా అని ఒప్పుకోవాలి. పౌలే ఒప్పుకున్నాడని మన పౌలు అంత గొప్పవాళ్ళం కాదు. పౌలు గారే ఒప్పుకున్నాడు. ఆయన అంటున్నాడు చూడండి, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది లేదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యాలని కోరిక ఉంది, కానీ దాని చేయుట నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే. ఎప్పుడన్నా మీరు గమనించారా? పాపానుకుండే భయంకరమైన లక్షణం ఏంటి చెప్పిన, అది చేసేంత వరకు మనకి మధురంగా అనిపిస్తుంది, చేసిన తర్వాత గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సాతానుగాడు అక్కడే పట్టుకుంటాడు. ఆ పాపానుకుండే స్వభావం అదే. మేలు చేయాలనుకుంటాం, మేలు చేస్తున్నాం అనుకుంటూనే కీడు చేస్తాం. ఆ కీడు జరిగిన తర్వాత లోపల మనసు అంటది మరలా గిల్ట్, అపరాధ భావం, చచ్చిపోతుంటాం. అపరాధ భావం టైంలో వస్తాడు దగ్గరికి. ఎవడు? ఆ సాతానుగాడు వచ్చి అంటాడు, ఛీ ఇంకా బతుకున్నావు, చచ్చిపో అంటాడు. ఫ్యాన్ చూస్తాం, గొయ్యి చూస్తాం, బావు చూస్తాం, ఏ ట్రాకో చూస్తాం, ఏ లారీయో, ఏ పురుగుల మందో, ఏదో ఒకటి తిని చచ్చిపోవాలనుకో. ఎందుకంటే ఆ గిల్ట్, అది చేయించింది అదే. ఆ చేసిన తర్వాత కూడా ఆ లోపలుండి నీకు ఆ గిల్ట్ అంటే అపరాధ భావం తెచ్చేది అదే. ఈ రెండు చేయించేదా లోపల ఉన్నదే చేయిస్తాం. అందుకే ఏం చేయాలి? ఈ ఊగిసలాట మధ్య నేను ఎలా అన్నప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను కోరన దాన్ని చేస్తున్నాను, చేసేది నా యందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను. అదే అన్నాడు ఇందాక పెద్ద ఆయన, మనం పాపాలు చేసి పాపులం కాదు, మనం పాపులం గనక పాపాలు చేస్తాం. పౌలు గారు అదే అంటున్నాడు, ఇదిగో నేను చేయాలనుకుంటలేదు, నా లోపల ఉన్న పాప స్వభావం నాతో చేయిస్తుంది. కింది కట్టినాడు చూడండి, కాబట్టి మేలు చేయగలరు నాకు కీడు చేయగలుగుచున్నదని ఒక నియమం అంటే ఏదో లోపల పనిచేస్తుంది. లోపల ఏంటది? అది యెరెమీయా గారు అన్నారు, హృదయము ఘోరమైన వ్యాధి కాదు, మోసం చేస్తుంది. అది లోపల నియమములా పనిచేస్తుంది. నియమం అంటే ఇదే సాంప్రదాయం అన్నట్టు చేస్తున్నామంట. అప్పుడప్పుడు లోపల నుండి మాట్లాడుతుంది, ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారు చూసారు, నియమం లోపల నుండి చెప్తుంటుంది. పాటలు కూడా ఏంటి చెప్పిన, వయసులో ఉన్నప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతామరా, లోపల చెప్తుంటుంది. వయసులో ఉన్నప్పుడు మనం బలాదుర్చి అయిపోతే ఇంకెప్పుడు చేస్తామరా, మధ్య వయసులో ఉన్నప్పుడు సంపాదించి ఇప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడింది ఖర్చు పెడతామరా. అది నియమం, ఏదో సాంప్రదాయం అని చెప్తుంది. అది వయసులో ఉన్న వాళ్ళందరూ ఎలాగ ఉండాలని, మధ్య వయసుకులందరూ ఎలాగే ఉండాలని, వృద్ధాప్యులందరూ ఎలాగే ఉండాలని ఒక నియమం అన్నట్టు చెబుతుంది. పర్లేదులే అని, ఇది పర్వాలేదు అందరూ చేస్తున్నారులే అని చెప్తే దానికి ఉంటే రోత ఆలోచన ఏంటో చెప్పినా, అది తప్పు చేసిన వెంటనే ఇంకెలాంటి ఎవడ చేయడో చూడమంటారు, పోగేసుకోమంటారు, అందరినీ పోగేసుకుని చూసినట్టది. అప్పుడు లోపల సైలెంట్గా అంటుంది, ఆడికి అంత కాదులే కొంత మంచోడు అంటారు. అప్పుడు లోపల అమ్మయ్య అని అరుగుతుంది అనమాట, లోపల అరగదు, లోపల స్వభావమే అది. పౌలు గారు అంటున్నారు చూడండి, ఇదిగో కాబట్టి మేలు చెయ్యాలని ఉంది, కీడు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఒక నియమం నాలో దోబూచులాడుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని నేను ఆనందించుచున్నాను, కానీ ఏరొక నియమము లోపల అవయవాల్లో, నాలుకలో, నోట్లో, పెదవుల పైన, కళ్ళులో, ప్రతి అవయవంలో అది ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను అరెస్ట్ చేస్తుంది, పట్టుకుంటుందంట బలవంతంగా. ఈ మాటలు వింటారా? చక్కగా ఈ మాటలు విన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా వెళ్ళారో లేదో అది వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ నియమం వెంటనే నీ దగ్గరకు వస్తుంది. వచ్చి ఏమంటుంది? పర్లేదులే అంటది. సింపుల్గా అంటే పర్లేదులే కాదు, పర్లేదులే అన్న మాట చివరికి పరలోకంలో లేకుండా చేసేస్తాం. అంత సింపుల్ కూడా అనుకోకండి. అది పర్లేదు, ఏం పర్లేదు, అది లోపలికి వచ్చి మన లోపల పోరాటం చేస్తుంది, మనల్ని అరెస్ట్ చేస్తుంది, పట్టుకుంటుంది. అప్పుడు అంటున్నాడు పౌలు గారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేను ధర్మశాస్త్రం మందు గొప్పోడిని అనుకున్నాను, కానీ నేను దౌర్భాగ్యుడను. నెక్స్ట్, ఎట్టి
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, ఇట్టి భయంకరమైన దౌర్భాగ్యపు పరిస్థితి నుండి, మరణానికి లోనైన ఈ పతనమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? క్వశ్చన్ మార్క్ వేసుకున్నాడు పౌలు గారు. నేను ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నానంటే పౌలు గారు చెప్పే ఆన్సర్ అది. నేను ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానంటే నాకు అప్పులు తీరుతాయన్నో బాధలు తీరుతాయని ఇవన్నీ కాదు. నేను ఎందుకు ప్రభువుని వెంబడించానంటే నా మరణం నుండి, నా పాపం నుండి రక్షించేవాడు ఎవడున్నాడంటే నీతిమంతుడు ఎవడును ఒక్కడునూ లేడు, ఎతికేవాడు ఎవడునూ లేడు. అలాంటి టైంలో నాకు తలుక్కుమని దొరికింది దేవుని చేత పంపబడిన వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే కింద వచ్చిన లింక్ పెడతాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇంత మ్యాటర్ అంతా చెప్పుకొచ్చి ముగింపు వచ్చులో ఏమంటున్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు? ప్రభువా, మంచి చేయాలన్న నాకు కీడు చేయాలని ఉంది, మేలు చేయాలన్న నాకు నాశనం చేయాలని ఉంది. ఈ దోబూచులాడి ఈ స్వభావం నుంచి నన్ను రక్షించి ఆ హృదయపు బంధకం నుండి, ఆ చెర నుంచి విడిపించడానికి నీ కుమారుని నా కొరకు పంపావు. థ్యాంక్స్ మై లార్డ్. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాడు తెలుసా? ఇక నుంచి ఆయన ఉంటే నీ లోపల నిన్ను పాడు చేసి నిన్ను మోసగిస్తున్న ఆ ద్వంద్వ స్వభావం కలిగింది ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు దాని బారి నుంచి బయటపడాలి అంటే సూత్రం ఒకటి ఉందట. ఆయన హృదయం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడట? తలుపు తడుచున్నాడు. అంటే ఇప్పుడు లోపల ఉన్న దాని ఆలోచన లాగిపోయి ఇప్పుడు మంచి ఆలోచనతో నేను మంచి వ్యక్తిని అవ్వాలంటే నా లోపలికి ఎవరు రావాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలి. అందుకే ఆయన వచ్చాడు కాబట్టే పౌలన్న వ్యక్తి మనిషి అయ్యాడు. ఆ పౌలనే వ్యక్తిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు గనుకే పౌలనే వ్యక్తి దేవుని ఎదుట నిలబడడానికి సరిపోయాడు. అందుకు చెప్తున్నాడు, ప్రభువా, ఈయన్నే నువ్వు పంపించకపోతే, ఈయనే లేకపోతే నీ ఉగ్రతకు మేమేమైపోదాం. అందుకే ఈయన వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకే కింద అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? నీతిమంతులు కాని మన అనీతిని ఆయన మీద వేసుకున్నాడు. నీతిమంతుడైన ఆయన నీతిని మన మీద వేశాడు. నీతిమంతులు కాని మనలను నీతిమంతులు అన్నాడు. పాపాత్ముడు కాని ఆయన మన కొరకు పాపాత్ముడైపోయాడు. అందుకు నిలబడ్డాం. పాత నిబంధనలో ఒక సిస్టమ్ ఉండేది. పాత నిబంధన ముగించేస్తాను. పాత నిబంధనలో ఒక విధానం ఏంటి చెప్పిన? పాత నిబంధనలో ఎవడైనా పాపం చేస్తే కోడినో మేకనో గొర్రెనో ఎద్దునో ఏదో ఒక మోగ జీవిని బలేసేవారు. ఎందుకు బలేయమన్నాడంటే మనుష్యుడు చేసిన తప్పుకి మనిషి బతకడానికి వాడికి రైట్ లేదు. మీరు గమనించండి, ఏదేను వనానికి వెళ్ళండి, ఆదాము చేసిన పాపాలు ఎన్నండి? ఒకటే. ఆ ఒక్క పాపం చేస్తే బయటికి గెంటేశాడు. మరి మనం ఇన్ని పాపాలు ఆదాము కన్నా గట్టి పాపాలు చేయమ్మా. ఆదాము కన్నా ఇంకా రోజుకి 70 పాపాలు చేస్తున్నాం. ఇంకా కుర్చీలో కూర్చున్నాం. ఇంకా నేను ఇక్కడ నిలబడున్నాను. ఎలా ఉన్నాం? క్రీస్తు యేసును బట్టి బతికి బట్ట కడుతున్నాం. లేదా ఆయనే కనుక లేకపోతే ఎప్పుడో వెలువేయబడదాం. పాత నిబంధనలో తాత్కాలికంగా అంటే ఆ శిక్షను తాత్కాలికంగా ఆపడానికి బలులిచ్చారు. అదే రాయితీ అనుకుని ఏం చేశారు తెలుసా? ఈరోజు పాపాలు ఈరోజు చేసి, రేపు పాపాలు రేపు చేసి, ఎల్లుండి పాపాలు ఎల్లుండి చేసి, తర్వాత చేసి రోజుకి 3 పూట్ల పాపం చేసి పాపానికి గొర్రెను మేకను తెచ్చి ఇచ్చేస్తున్నాడు. బాగుందని ఆఫరు. జంతువులు చనిపోయాయి కానీ మనిషి మారలేదు. అందుకే దేవుడు ఇక చావాల్సినవి జంతువులు కాదు, మనుష్యుడు కొరకు మనిషే చనిపోవాలి. ఇక చనిపోవాల్సింది జంతువులు కాదు, మనుష్యుడి కొరకు మనిషే. మనుష్యుడి కొరకు సాటి మనిషి చనిపోవడానికి, ఇప్పుడు నీ కొరకు చనిపోవడానికి ఎవడు మంచోడున్నాడు? నువ్వు మంచోడు కాదు, నేను మంచోడిని కాదు, ఎవరో మంచోడిని కాదు. ఇప్పుడు మన కొరకు చనిపోయేంత నీతి ఎవడు? అందుకే ఎవడో లేడు.
మరి మనిషి కొరకు మనిషే చనిపోవాలంటే మనిషి రూపంలోకి దేవుడు రావాలి. అందుకే ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. అందుకే అటు దేవునికి జవాబు చెప్పే దేవుడు, ఇటు మనుషులకి జవాబుగా నిలబడే మనుషుడు. అందుకే ఆ దేవసుతుడు ఇలలోనికి వచ్చి చనిపోవాల్సి వచ్చింది. ఇది మన ఫ్రీడమ్. ఇప్పుడు ఈలోకి వచ్చిన మనం క్రీస్తు యేసునందు ఆయన యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదంటే ఇప్పుడు లైసెన్స్ని ఇష్టం వచ్చినట్టు తిరగమని కాదు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే హెచ్ఐవి ఉన్నవాడికి హెచ్ఐవికి మందు వచ్చింది అనుకోండి, ఏంటి దాని అర్థం ఏంటి? బాగా తిరగరానా? ఏంటి దాని అర్థం ఏంటి? మందు వేసుకుని తాత్కాలికంగా బతుకండి. మందు వచ్చిందండి నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే, మందు వచ్చినా ఇష్టం వచ్చినట్టు బతికితే ఎగిరిపోతావు. గుర్తెట్టుకో, మందు వాడాలి. ఆ మందు వాడి నీ వ్యసనాలు తగ్గిస్తే బతికి బట్టకడుతావు. మందు వచ్చిందని మార్కెట్లో చెప్పారు, ఇక నేను రెచ్చిపోతానంటే రెచ్చిపోయి అలాగే ఎగిరిపోతావు. కత్తి యేసుప్రభు కూడా మందు మన పాపానికి విరుగుడు. ఆయన వచ్చాడు కదా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే ఆయన వచ్చాడంటే సరిపోదు, ఆయన్ని గుండెల్లోకి తెచ్చి పెట్టుకోవాలి. ఆయన ఎప్పుడైతే గుండెల్లోకి వస్తాడో ఆయన లోపలుండి మాట్లాడతాడు, రే ఇలా మాట్లాడకూడదురా అని చెప్తాడు ఆయన, అరే ఇలా చూడకూడదురా అని చెప్తాడు ఆయన. ఆయన లోపలుండి మాట్లాడతాడు, ఇలా నడవకూడదు, ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, నీ నాలుక బాగుండాలి, నీ కళ్ళు బాగుండాలి, నీ నడకలు బాగుండాలని లోపలుండి ఆయన గైడ్ చేస్తాడు. అందుకే ఆయన అడుగ జాడలు వదిలి వెళ్ళిపోయాడు. ఆయన మనకి మాదిరి వదిలి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి మనం తెచ్చుకుంటే మనుష్యుడు దేవుని ఎదుట నిలవడానికి సరిపోతాడు. హృదయము చెప్పండి అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని తీయగలిగే డాక్టర్ ఒకరే చెప్పండి, నజరుడైన యేసుడు మాత్రం. ఆయనే బాగు చేస్తాడు మనిషిగా. అంతగా బాగు చేస్తాడంటే బాగు చేస్తాడు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5గురు అయిపోయారు. 6వ వారితో డేటింగ్లో ఉంది ఆవిడ. ఎవరు ఆవిడ? సమరయ స్త్రీ. అంత వ్యసన పరురాలు ప్రభువు దగ్గరకు వచ్చాక మారిపోయిందట. ఎలా మారిపోయింది? మార్చేస్తాడు ఆయన. ఎవరినైనా మీరు గమనించండి, లంచాలకి మరిగి జలగలాగా లాగేస్తున్న, ఎదుటోడి కష్టమో పేదోడి కష్టమో అనవసరం అనుకుని దోసేసిన పొట్టి జక్కయ్య తిరిగి ఇచ్చేసి మారిపోయాడు. మారిపోతారు ఆయన దగ్గరికి వస్తే. పాపాత్ములు మారిపోతారు, వ్యభిచారులు మారిపోతారు, అలవాటు పడిన నేరస్తులు మారిపోతారు. ఆయన దగ్గరికి రా, మారిపోతాం. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది తెలుసా? మనకు ఉదయం కూడా చాలా ఆనందంగా ఉంటుంది, మనకి సంధివేళ కూడా చాలా స్వచ్ఛంగా చూడగలుగుతాం, ప్రతి చీకటిని కూడా దేవుని వెలుగులో చూడగలుగుతాం. ఆయనలో బ్యూటీ ఉంది. అది చూసేవాడికి తప్ప ఎవడికి కనబడదు. ఆ నేచర్లో ఆ స్వభావంలోంచి బయటకు వచ్చి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెలుగు మన మీద పడితే మన ప్రతి పాపాన్ని స్పష్టంగా చూస్తాం. అందుకే యేసుక్రీస్తు వెలుగు కనబడకుండా ఆ సాతానుగాడు మేఘం వేసేసాడు. మనకి సువార్తలో ఏం పడుతుందంటే లైట్ పడుతుంది. ఆ లైటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చీకట్లో ఉన్నానండి, నేను చీకట్లో ఉంటే ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? నా మీద వెలుగు పడతారే, ఇక్కడ టేబుల్ ఉందిరా అని కనబడుతుంది. నా మీద వెలుగు పడితే ఇక్కడ మొబైల్ ఉందిరా, కచ్చీపు ఉందిరా, బైబిల్ ఉందిరా అని కనబడుతుంది. వెలుగు లేకపోతే అంతా చీకటి. ప్రభు కూడా నా మీద పడితే, ప్రభు వెలుగు నీ మీద నా మీద పడితే మన చుట్టూ ఎంత రోత ఉందో మనకు చెప్పండి, కనబడుతుంది. అందుకే ప్రభువులో ఉంటే ఈ లోకం నీకు చాలా విరుద్ధంగా కనబడుతుంది, ప్రభువులో లేకపోతే ఈ లోకం నీకు తీయగా కనబడుతుంది. ఇదే గుర్తు. ప్రభు నీతో ఉంటే ప్రభువులో ఆనందం ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అంటాడండి, దేవుని కొరకు బ్రతికినంత సౌందర్యం ఇంక ఇళ్ళలో ఇంకెక్కడా లేదట. చాలా బాగుంటుంది తెలుసా? ఒక తెలియని ధైర్యం ఉంటుంది లోపల, ఒక తెలియని హుందాతనం ఉంటుంది లోపల. ఎస్, మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదని ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఆ నీతి దేవుని ఎదుట నేను గనపరుస్తుంది. అది ఎవరిస్తారండి? ఆ హోప్ ఎలా వస్తుంది? ఆ నిరీక్షణ ఎలా వస్తుంది? ఆ హుందాతనం ఎలా వస్తుంది అంటే అది ప్రభు ఇచ్చే గిఫ్ట్లో గిఫ్ట్. అది ఉండి చూడు ఎలా ఉంటుంది తెలుసా? 100 మంది ఒక్కటైపోయి నేను నేరస్తుడన్నా లోపల నీకు ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఏంటి చెప్పనా? నేనేంటో నా దేవునికి బాగా తెలుసు. ఆ ధైర్యం వేరు. ఆ గిల్ట్ నీ దగ్గరికి రాదు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా, 100 మంది నిన్ను పాపాత్ముడిగా చూసినా నువ్వు దేవుని ఎదుట చాలా ఉందాగా నిలబడగలవు. ఎందుకంటే ఆ ధైర్యం నీలో ఉంటుంది. అది ప్రభు ఇస్తాడు. ఆయన
ఎక్కడైనా పొరపాటున ఏ విషయానికైనా ఆ లూజుగా మనం లూజ్ అయ్యేమో మన హుందాతనాన్ని మనమే కోల్పోతాం. ఎవరు అనాల్సిన అవసరం లేదండి. మన మనసు మనల్నే బతకదు. రాత్రులు అలా పైకి వచ్చి గుండెల మీద కూర్చొని మాట్లాడుతుంది, రే జేమ్స్ అంటుంది, లోపల కూర్చొని బయటకు వచ్చేది, నువ్వా అంటుంది. దానికి సమాధానం చెప్పుకోలేదు, చచ్చిపోవాలి మనం. ఆ సమాధానం చెప్పలేని సమాధి స్వభావం పోవాలంటే నీ గుండెల్లోకి రావాలి. ఎవరు చెప్పు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సంఘాల వెలుపులుండి తడుతున్నాడు, హృదయాల వెలుపులుండి తడుతున్నాడు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఆయన వెలుగులో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని కుమారులుగా తీర్చబడతారు. ఉగ్రత పిల్లలు ఏమవుతారు? దేవుని పిల్లలు. ఇది సువార్త. ఈ సువార్త అర్థం కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు ఎందుకు నమ్ముకున్నారో మీకు క్లారిటీ లేకపోతే నేను చెప్తున్నానండి, ఈ రోజుకి మీరు మోసపోయారు అంతే. ఇల్లు కోసమో, జబ్బు కోసమో, ఏదో విషయం కొరకో, ఏవో రకరకాల కారణాల కొరకు మీరు నమ్ముకుని మిమ్మల్ని ఎవరైనా మభ్య పెడితే మీరు మోసపోయారు. గుర్తుపెట్టుకో, మీరు నమ్ముకోవాల్సినది దేవునికి శత్రువై ఉన్నావు. శత్రువైన నీవు ఆయనతో సమాధాన పడడానికి నమ్ముకోవాలి. ఎందుకంటే చస్తే ఆయన ఎదుట మనం చెప్పండి నిలబడాలి. మీరు చూసారు లేదో, ఇంత చెప్పిన తర్వాత ఈ 10th క్లాస్ పాస్ అయిపోయిన వాళ్ళు అంటారు, నిజంగానే అవన్నీ ఉన్నాయంటారా అని. ఉన్నారా అయ్యా? ఉన్నాయి. ఎలాగ చెప్ప, మన న్యూస్ వచ్చింది, మీరు చూసారు లేదు, చావుకి దగ్గరికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కడు ఒక ఎక్స్పీరియన్స్ రికార్డ్ ఇచ్చారు. గంట తర్వాత బతికి మళ్ళీ చచ్చిపోతారు చూసారా, అలా అంటూ సుమారు 270 మంది రికార్డ్ బయటకు ఇచ్చారు. అది న్యూస్లో కూడా వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్లో తెగ చేస్తున్నారు దాని మీద వీడియోలు చాలామంది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ గంట వ్యవధిలో మీరు చావు అంచులకి వెళ్ళొచ్చారు, మీకు ఏం కనబడ్డాయి అంటే అలా అంటున్నారు, అదేదో వెలుగు ఏదో కనబడుతుందండి, ఆ వెలుగు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఆ వెలుగే అంది బైబిల్, దేవుడు. గుర్తుపెట్టుకో, ఆ దేవుని ఎదుట నిలబడాలి, గుర్తుపెట్టుకో. మరికొంతమంది చెప్పారు ఇంకా ఏం కనబడుతున్నాయి, ఏవో లోతైన అగాధాలు, ఏవో తుఫాను లేచిపోతున్నాడు, అలలు లేచిపోతున్నట్టు కనబడుతుందండి. అదేంటి మాకు అర్థం లేదు, నేను లేచి చూసేసరికి మళ్ళీ బతుకున్నాం అన్నారు. ఈరోజు సైన్స్కి మతిపోయే స్టేట్మెంట్లు, ఇంకంత డెవలప్ అవ్వలేదు, అవి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఏం చెప్పలేకన్నారు, రసాయనాల వల్ల అలా అనిపిస్తుందట. రసాయనమా? రసాయనం ఏం కదా, రసం పిండేసే కార్యక్రమం, గుర్తెట్టుకో. రసాయనాల వల్ల అనిపించడం పెట్టి సైన్స్ ఏదో కవర్ చేస్తుంది కంటే అది ఏదో అంటున్నారు, రసాయనం వల్ల అలా జరగడం ఏంటి? రసాయనం వల్ల వస్తే డెడ్ అయిపోవాలి మైండ్ అంతే. కానీ వెలుగు కనబడుతుంది అంటున్నారు, చీకటి కనబడుతుంది అంటున్నారు, అగాధం కనబడుతున్నారు. బైబిల్లో అందే, నువ్వు పోయే అగాధం కటిక చీకటి పిల్ల, జాగ్రత్త. నువ్వు నిలబడే ఆ సింహాసనం మహా వెలుగు, ఆ వెలుగులో ప్రతి పాపము స్పష్టముగా కనబడుతుంది. జాగ్రత్త. ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట నిలబడినప్పుడు మన పక్షాన ఇతను పర్లేదు అని వాదించే అడ్వకేట్ ఒకరున్నాడు, ఆయనే ఆదరణకర్త. ఆదరణకర్త అంటే అడ్వకేట్, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వాదిస్తాడు దేవుని దగ్గర, ప్రభువా నా నీతి ఈయనకేసాను, ఆ నీతి నా మీద వేసుకున్నాను, ఇతని యందుకు ఏ శిక్షకి కారకం లేదు, తప్పించేస్తాడు మనల్ని అక్కడ. అలాంటి దేవుడు నీకున్నాడు. ఆయన నీకు కావాలంటే ఈరోజే మొక్కలేసి ఒప్పుకో. ఆదాములా కప్పొద్దు, కయ్యేన్లా గెంటొద్దు, అవ్వమ్మలా నాకు సంబంధం లేదనొద్దు. ఈ బైబిల్లో చాలామంది పతనమైన వారు ఉన్నారు, అలాంటి స్వభావం వద్దు. ఒప్పుకున్న నీతిమంతులు ఉన్నారు బైబిల్లో, వాళ్ళు నీతిమంతులు అయిపోయినారు, వాళ్ళు దేవుని ఎదురు ఒప్పుకున్నారు. మనం కూడా ఒప్పుకుందాం, ప్రభువా నేను మంచోళ్ళు కాదు. అలాగే కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ ప్రార్థనలో మేమందరం ఒప్పుకుంటున్నాం దేవా, మేము ఏ విధముగా మీ ఎదుట నిలబడడానికి తగిన వారము కాము. సువార్తలో తండ్రి నిలువెత్తు సత్యము తండ్రి, అందరము తండ్రి పనికి మాలిన వారమని బైబిల్ చెప్తుంది తండ్రి. నీతిమంతులు లేడు, ఒక్కడో లేడన్నది పచ్చి నిజము దేవా. మేము ఏ విధముగా ఎవరి ఎదుట కానీ తండ్రి, మీ ఎదుట కానీ ఏ విధముగా మాలో మంచి ఏదీ లేదు తండ్రి, మేము ఒప్పుకుంటున్నాం. మా చదువుల్లో తండ్రి మంచి లేదు, మా విద్యా వ్యవస్థలో తండ్రి మేము చూడదగ్గ మంచి లేదు, మా ఉద్యోగాల్లో తండ్రి, మా సంపాదనలో ఎక్కడా మేము మంచిని ఎతకలేము తండ్రి. మా స్నేహాలలో మంచి లేదు, మా ఇరుగు పొరుగు తండ్రి సంసార జీవితాల్లో మంచి లేదు. ఎక్కడికి పోయినా రోత జీవితంతోనే మేము ఎదుటున్నాం తండ్రి. ఒక మాటలో మేము చెప్పాలి అంటే నడునెత్తు మొదలుకొని అరికాలు వరకు పతనం అయిపోయి ఉన్నాం దేవా, మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మేము నిజాయితీగా తండ్రి మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం తండ్రి.
మమ్మల్ని క్షమించండి. మీ కుమారుని తండ్రి మా దగ్గరికి పంపిన ఈ రోజుకి ఆ వెలుగుని గ్రహించలేని తండ్రి అంధకార సంబంధమైన జీవితాలతో బతికేస్తున్నాం తండ్రి. పైకి తిరుగుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చెబుతున్నాం తండ్రి, ఎన్నో ఘనకార్యాల్లో తండ్రి మేము పాల్గొంటున్నాం. కానీ మీ ఎదుటి మేము బాలేదు తండ్రి. మనుషులమైన మేము తండ్రి అపరాధులం, మనుషులమైన మేము ఉగ్రత పాత్రులం, మనుషులమైన మేము తండ్రి ఏ విధముగా తండ్రి కోరదగిన వారము కాము తండ్రి. మీ ఎదుట నీతి లేని వారం తండ్రి. తండ్రి సువార్తలో ఈ 3 రోజుల సభలో తండ్రి ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు దేవా, వాళ్ళకి ఇంకా ఏం అర్థమైనా అర్థం కాకపోయినా పర్వాలేదు తండ్రి. వారి కుటుంబ విషయాలు వారికి అర్థం కాకపోయినా పర్లేదు తండ్రి, వారి డబ్బుల విషయాలు వారికి అర్థం కాకపోయినా పర్లేదు. మేము గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఉంది తండ్రి, మాలో మంచి అన్నది ఏదీ లేదు. మేము ఒప్పుకుంటున్నాం. మీ కుమారుని మాలోనికి ఈరోజే స్వాగతిస్తున్నాం. మాలో తలంపులు, అడుగుజాడలు, చేతులు, కాళ్ళు అన్నిటినీ తండ్రి, మా నరాలు, కీళ్ళు అన్నిటినీ బాగు చేయడానికి తండ్రి సస్సరిడికి వచ్చిన మీ కుమారుని తండ్రి ఈరోజే మా హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈరోజు హృదయాలు తెరిచి తండ్రి ఈ మాటలు ఒప్పుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు పిలుస్తున్నారు తండ్రి. ఆ పిలుపుకు తగ్గ తండ్రి జీవితాన్ని తండ్రి వారికి ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండక, ఏ యువకులు, ఏ మధ్య వయస్కులు తండ్రి, ఏ కుటుంబాలు నడిపిస్తున్నవారు తండ్రి, సంఘ పెద్దలు, నాయకులు, నేను ఎవరమైనా తండ్రి ఈ రోజుకి కూడా తండ్రి గ్రహించలేని అందులుగా ఉంటే తండ్రి మేము ఒప్పుకుని స్వాగతిస్తున్నాం. రేపు జరుగుతున్న తండ్రి చివరి రోజు మాటల్లో కూడా తండ్రి మీ ఘనమైన సేవకుడు ద్వారా ఉన్నతమైన మాటలు అందించండి. రేపు ముగింపు రోజు ఒక మంచి నిర్ణయంతో తండ్రి కనీసం తండ్రి కొందరైన ఇక్కడి నుంచి మారు మనసుతో కదిలిపోవడానికి రేపటి దినాన తండ్రి మరింత గాఢమైన నిగూఢమైన వాక్యాన్ని తండ్రి ఆయన నోటంట ప్రకటించండి. ఆయన ప్రయాణంలో మీకు కావలు ఉంచండి. ఆయనకు కావలసిన ఆరోగ్యమును, శక్తిని దయచేయండి. ఈ కార్యం అంతటికీ కారకులైన తండ్రి దైవజనుల్ని తండ్రి, వారికి సహకరిస్తున్న యవనస్తుల్ని, సంఘ సభ్యులను, పెద్దలను తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఈ కార్యం కొరకు విదేశాల్లో స్వదేశాల్లో సహకరించిన ప్రతి ఒక్క కుమారుణ్ణి, కుమార్తెని తండ్రి మీ కృపచేత ఇంకనూ ఆదరించండి. ఈ సువార్తలు ఉన్న తండ్రి ఈ యొక్క బహుమానం మాకు చాలు తండ్రి, ఎంతకు మించి మాకు ఏం అవసరం లేదయ్య. మమ్మల్ని బతికించారు, కాపాడారు. మృతమైన మమ్మల్ని తండ్రి, మలినమైన మమ్మల్ని తీసుకెళ్ళి తండ్రి నీతిమంతులుగా నిలబెట్టి ఈరోజు కూర్చీల్లో, వేదికల మీద మమ్మల్ని కూర్చోబెడుతున్నారు. ఇంత ప్రేమకు మించిన ఇంకా మాకేం అవసరం లేదు తండ్రి. ఎవరైతే మనం శత్రులుగా భావిస్తున్నారో మేము శత్రువులు కాదు, వారి హృదయాలే వారికి శత్రువులు అని వారికి తెలియచేయండి. వారు మాకు శత్రువులు కాదు, వారే తండ్రి మాకు మిత్రులు, మేము దేవుని పిల్లలమని గ్రహించే స్వభావాన్ని మాకు దయచేయండి. మేమందరం తండ్రి మీ ఎదుట ఒకరోజు నిలబడవలసిన వారం తండ్రి, మీ వెలుగులో ప్రతి పాపాన్ని ఒప్పుకోవలసిన వారం తండ్రి. ఆ రోజు సిగ్గుపడే పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే ఈ రోజే మేము కడుక్కోవలసిన వారమై ఉన్నాం తండ్రి. అండ్ అందరినీ, ప్రతి పరిస్థితిని, జరుగుతున్న ఈ సభలను, రేపటి వాతావరణాన్ని మీ చేతికి అప్పగిస్తూ అందరినీ మీ చేతుల్లో పెడుతూ సమస్త మహిమ ఘనత అన్ని వేళ మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.